నమస్తే వింటున్న శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ ఆర్జే అవిని. ఈ రోజు వచ్చాను, నాతో పాటు ఉన్నారండి ఒక లెజెండ్ అండ్ 45 సంవత్సరాలు ఒక కీబోర్డ్ ప్లేయర్గా అండ్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు ఆయన బేసిక్లీ, బట్ మెయిన్గా మాత్రం కీబోర్డ్ ప్లేయర్గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఈరోజు 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరంలోకి యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యారు ఆల్రెడీ ఈ రోజుతో. సో ఈ రోజు ఎంటర్ అయినటువంటి మాధవ్ పెద్ద సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. నన్ను మన్నించండి సార్, కొంచెం మాట్లాడబడింది. మాధవ్ పెద్ద సురేష్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మీరు కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే గైస్ మీరు కాల్ చేస్తూ ఉండండి. 703-879-6611. యూకే నెంబర్స్ అయితే 441-223-770-661. ఇండియా కాలర్స్ అయితే 040-6666-24513కి. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి, సరదాగా నేను సార్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. బ్లషింగ్ లోపల నుంచి చాలా వస్తుంది సార్. అంటే పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం, ఇలా చేయడం అరుదైన అవకాశం మాకు. అండ్ అలాగే మీరు 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అడుగు పెడుతున్న శుభ సందర్భంలో నేను మిమ్మల్ని హోస్ట్ చేసినందుకు చాలా అదృష్టవంతుని. మొట్టమొదటిగా సార్ మాధవ్ పెద్ద సురేష్ గారు, వెల్కమ్ టు టోరీ, వెల్కమ్ టు టాలీవుడ్. ఈనాటి టోరీ యొక్క స్టోరీ అంటే సురేష్ తో టోరీ. ఎగ్జాక్ట్లీ సార్, ముఖాముఖి అవింతో అనమాట ఈరోజు. మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం ఈరోజు చాలా విషయాలు. ఎందుకంటే మీరు కొన్ని వందల మంది సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు మన తెలుగు సినిమా సంగీతం. లెస్ దాన్ 100 చేశాను డిఫరెంట్ గా. అండ్ మీ 100 మంది అని చెప్పాలి సార్, ఎందుకంటే మీరు కొన్ని టీవీ షోస్ చేశారు కాబట్టి ఆ పిల్లలు కూడా ఈ రోజు పాడుతున్నారు. వాళ్ళు పెరిగారు, పిల్లలుగా ఉన్న వాళ్ళు పాడుతున్నారు ఈ రోజుకి. అంటే ఎంత లేదన్నా పెద్దవాళ్ళ లెక్క 90 మంది దాకా ఉన్నారు, పిల్లల లెక్క కలుపుకుంటే అంతా 100 మంది పైచిల్కే కదా సార్. అలా అనమాట. సో సార్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందే మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో నమస్కారం అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఎవరు మాట్లాడుతున్నారు? ఓ నమస్కారం సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఈ రోజు మనతో పాటు మాధవ్ పెద్ద సురేష్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సార్, మీతో స్టార్ట్ అవడం బాగుంది, హ్యాపీ. మీరు ఈ రోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు 25వ సంవత్సరంలో ఎంటర్ అయ్యి. దీనికి మొదట మీకు నా విషయం చెప్తున్నాను. ఇంతేకాదు, ఈ మాధవపెద్ది వంశంలోనే పుట్టి మీరు సాంప్రదాయ సంగీతాన్ని మన దేశ విదేశాల్లో తెలుగు వారి హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేశారు సార్. సార్ థ్యాంక్స్ అండి. ఎటువంటి సందేహం లేదు, మన భారత ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి మీరు. ఇంతే డైరెక్ట్ చేసినటువంటి భైరవ ద్వీపంలో శ్రీ తుంబురనాథ నాదామృతం మీ కేసులోనే ఒక గొప్ప పాట అని చెప్పొచ్చు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, మీ సురేష్ అంటేనే ఎస్ అంటే సింపుల్, యూ అంటే అల్టిమేట్, అంటే రిలయబుల్, ఈ అంటే ఎంతజియాస్టిక్, ఎస్ అంటే సక్సెస్ఫుల్, హ్యాపీయెస్ట్ మ్యాన్. థ్యాంక్స్ అండి సార్, ఆల్ ది బెస్ట్ అండి మీతో మాట్లాడినందుకు. మీరు భైరవ దీపం లాంటి మూవీ ఇంకా ఫ్యూచర్ లో ఇంతకన్నా మంచి మూవీ అవకాశం వస్తే ఎటువంటి సంగీతాన్ని మన ప్రజలు తెలుగు వారికి అందిస్తారో ఒకసారి చెప్తే బాగుంటుంది సార్. భగవంతుడు అవకాశం ఇవ్వాలి, కానీ ఇంతవరకు నేను చేసింది ఓన్లీ 1% అండి. ఎందుకంటే నా గురువులు భగవంతుడు కాబట్టి, అండ్ గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంది నా గురువులు కాబట్టి, కనీసం అవకాశం రావాలి. కానీ ఒక 600 సినిమాలకి తక్కువ కాకుండా చేయగలిగే సత్తా నా దగ్గర ఉందండి. అది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే మ్యాన్ ఈజ్ 0, గాడ్ ఈజ్ ఓన్లీ 1, వెన్ హీఈస్ విత్ అస్ వీఆర్ 10 అని నమ్మేవాడిని. అందుకని అవకాశం కోసం ఎదురు చూద్దాం అంతే. మాట్లాడే అవకాశం థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. నిజంగా ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడితే ఎక్కడ లేని ఆనందం, ఒక ఉత్సుకత మనలో కూడా నిజంగా వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ దట్ వాజ్ అమేజింగ్ సార్. ఆయన కాల్ చేసి ఇలా మాట్లాడడం, ఒక పెద్ద ఆయన అండ్ మిమ్మల్ని హైలీ ఎడ్యుకేటెడ్ ప్రసాద్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు. ఇండియా గర్వించి తగ్గే పనులు చేసే ప్రసాద్ గారి ఫస్ట్ కాలర్ ఇది రావడం అనేది మనకి శుభసూచకం. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ సార్, మీ గురించి సురేష్ గారు, మీ గురించి మాట్లాడాల్సి వస్తే మొత్తం మీ ఫ్యామిలీ, మీ నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ తాతగారు శాస్త్రీయ సంగీతం మొత్తం అందరికీ తెలుసు. లేదు, అందరికీ ఇది కాదు. ముందు ఈ సినిమా అనేది, నాటకం సినిమా అనేది వరుసకి మాకు తాతగారు అవుతారు. మాధవపెద్ది వెంకటరామయ్య గారు, ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి గురుతుల్యులు ఆయన. అలాగే ఎస్వి రంగారావు గారు కూడా ఆయన ఎక్కువ ఆరాధించేవారని చెప్పేవారు.
ఆయన ప్రముఖ స్టేజ్ నటులు, అంటే ఒక దుర్యోధనుడు అంటే ఆయనే, అలా ఉండేదన్నమాట. తర్వాత మా మామగారికి కజిన్స్ ఉండేవారు ఇద్దరు. ఒకళ్ళు గ్రేట్ రైటర్ కొడవటిగంటి కుటుంబరావు గారు, ఇంకో ఆయన వచ్చి మన కె విశ్వనాథ్ గారి గురుతుల్యులు వలపచేసి శివరామ్ గారు, సౌండ్ ఇంజనీర్. ఎన్నో అద్భుతమైన సినిమాలకి ఆయన సౌండ్ ఇంజనీర్ అయినా. వాళ్ళు మా రిలేషన్. తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మా చిన్నాన్నగారు, మా నాన్నగారు హీ వాజ్ అన్ ఇంజనీర్, ఈజ్ నో మోర్. మాధవపేట నాగేశ్వరరావు గారు ఆంధ్ర సిమెంట్స్లో ఇంజనీర్ కింద పనిచేసేవారు. తర్వాత గోఖలే గారు ఆర్ట్ డైరెక్టర్, మన మాయా బజార్, మన ఒకటంటే షావుకార్ దగ్గర నుంచి అన్ని సినిమాలు విజయవాడ చేసేవారు. తిరుపతిలో ఇప్పుడు మనం బయట చూసే స్కల్ప్చర్ కూడా ఎక్కువ ఆయన డిజైన్ చేశారు. ఈజ్ వరల్డ్ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్. తర్వాత సచిన్ గారు, నేచురల్గా మాధవపేట సురేష్ అంటే సచిన్ గారు అబ్బాయి అనుకుంటారు. అట్లా అబ్బాయి లాంటి వాడిని మా చిన్నాన్న గారు అంటే అంతే కదా. సో వాళ్ళు అలాగే మా అన్నయ్య రమేష్ ప్లేబ్యాక్ సింగర్ గా. సో ఈ మాధవపేట రామ్ గోపాల్ అని ఇంకో ఆయన ఉండేవారు. దీక్షాని కేఎస్ ప్రకాశ్ రావు గారి సినిమాకి యాక్ట్ చేశారు, జీవలక్ష్మి గారు అబ్బాయిగా. మొట్టమొదటి పాట పోరా బాబు పోరా అని మన ఆచార్య యాత్రి గారి మాతృ పాట. అది మాధవపేట వారి వంశంలో స్టార్ట్ అయింది. లాస్ట్ బట్ 3 songs కూడా నేనే కంపోజ్ చేశాను. నా 3వ సినిమా రంభా రాంబాబు, దాంట్లో అత్రి గారు రాయడం. ఇలా మా వాళ్ళందరూ దీంట్లో ఉండటం వల్ల అనుకోకుండా నేను ఈ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఆ వివరాలు అలాగా మనం మాట్లాడుకుందాం ఫర్దర్ గా గోయింగ్. సార్ మనకు ఇంకో కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నేను సంతోష్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. సంతోష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు మనతో పాటు సురేష్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సంతోష్ గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. అయ్యా గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యూ సార్? వెరీ ఫైన్ సార్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 25 years లోకి ఎంటర్ అవుతున్నందుకు మా విషెస్ సార్ మా నుంచి. థ్యాంక్స్ అండి. అండ్ ఐ లవ్ మ్యూజిక్ ఎలాట్ సార్. ఆ టైంలో మీరు అప్పుడు భైరవ దీపం కానివ్వండి, బృందావనం, చాలా మంచి మంచి మ్యూజిక్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఇచ్చేశారు. సో భైరవ దీపంలో శ్రీ తుంబురా కానీ అందులో కంపోజ్ చేసిన ఆల్ సాంగ్స్ అసలు అన్ని ఫేవరెట్ అండి. అన్ని ఒక్క సాంగ్ కూడా తీయలేకుండా అంత బాగా ఇచ్చారు మ్యూజిక్ మీరు. థ్యాంక్స్ అండి. అంటే ఆ టైంలో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెండ్. అదే. అండ్ బృందావనంలో కూడా మధురమే సుధాగానం చాలా మంచి కంపోజిషన్ సార్. అవునండి. అనుకోకుండా మాధవపేట సురేష్ మధురమే సుధాగానం, మాకు ప్రాస బాగా కుదురుతుంది కూడా ఆ పాట. అవునండి, అవునండి సార్. మీకోసం నేను ఆ పాట మీకు వినిపిస్తాను సార్. పాడండి. అయ్యో అంతకన్నా. మధురమే సుధాగానం మనకివే మరో ప్రాణం మదిలో మోహనీతం నిదిలే తులి సంగీతం. మధురమే సుధాగానం మనకివే మరో ప్రాణం మదిలో మోహనీతం నిదిలే తులి సంగీతం. బాగా పాడారు సంతోష్ గారు. మీరేంటి గాయకుడు అవ్వాలన్నా? గాయకుడు అవ్వాలన్న కోరిక నాకు ఉంది సార్, కానీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తానండి. యాక్చువల్లీ నాకు సరైన సూచన ఇచ్చే గురువు దొరక్క ఉండిపోయింది. అక్కర్లేదు, మీరు నన్ను కలవండి. వాట్ ది బెస్ట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. కెన్ యూ టెల్ మీ యువర్ నెంబర్? సార్ మీరు ఒకసారి షో అయిపోయిన తర్వాత మా టోరీకి కాంటాక్ట్ చేయండి, మేము ఇస్తాం నెంబర్. ఓకేనా? సార్ మళ్ళీ మిస్ అయిపోతాం సార్, ప్లీజ్. అయ్యో తప్ప, అలాంటి మిస్టేక్ మీకు జరగదు, ఇది నా బాధ్యత, మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ టాకింగ్ టు యు సార్. థ్యాంక్స్ అండి, ఇట్స్ మై ప్లెజర్. దట్ వాస్ సో ఆసమ్ సార్. ఆయన గొంతు విని మీరు ఈ రోజు ఇలా అంటే 25th అవర్లో ఒక పర్సన్, కొత్త పర్సన్ మీరు మాకు అందించబోతున్నారు అనమాట ఈ ఇయర్. రియల్లీ ఐ బ్లెస్డ్ బై సురేష్ సార్. రియల్లీ టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. అంటే ఏంటంటే మనం సంతోషంగా ఉండటం అనేది స్వార్థం. అవునండి. మనం సంతోషంగా ఉంటూ ఎదుట మన కనబడే కళ్ళ ముందు కనబడే అన్నింటినీ సంతోషంగా ఉంచడమే నా జయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. బాయ్. హోప్ యూ గెట్ ద సక్సెస్.
ఇంత మంచి గురువులు చెప్పిన తర్వాత ఇంకెందుకండి. అంటే అందరినీ పాటిస్తాను కాదు, అవునవునవును. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎంబీఏ కానీ బీటెక్ చదువుతానే ఉద్యోగాలు ఇస్తారు. అవునండి. సో ఏది చేస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది మేము చెప్పి మంచి లైన్లో పంపించడానికి ట్రై చేస్తాం. గైడ్ లైన్స్ ఇచ్చే వాళ్ళు కూడా కావాలి అది కదా సార్, important. తప్పకుండా. మంచి గురువు దొరికినప్పుడే కదా మంచి విద్యార్థి అనేవాడు బయటకు వస్తాడు. అదే నా మొదటి సినిమాలో గురువు అంటే గుండ్రాయి కాదని చెప్పి ఓ పాట ఉంది. అద్భుతమైన పాట ఉందిగా. అవునవును. గురువు అంటే గుండ్రాయి కాదు, బొడుగంటే బొడి చెంబు కాదు అనే మంచి పల్లవి, నాకు నచ్చిన పల్లవి. ఆ చరణం కూడా సార్ మంచి లిరిక్స్. అవును. సార్ పాట గురించి వచ్చింది కాబట్టి మీతో పాటు మొదట వర్క్ చేసినటువంటి లిరిక్ రైటర్ జొన్నవిత్తుల గారు, జొన్నవిత్తుల గారు. తర్వాత మీకు పాడినటువంటి మొదటి సింగర్స్ లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ. అవును, అవునండి. ఈరోజు ఒక అమ్మ అని పిలిస్తే మనం జానకమ్మ అని మొదట వచ్చేస్తుంది. సింగర్స్ లో ఒక దేవతలాగా పూజిస్తారు మన వాళ్ళంతా. సుశీలమ్మని కూడా, సుశీలమ్మ, జానకమ్మ, తర్వాత తెల్లకోయిల నల్లకోయిల ఇద్దరు కోయిల్లే. తర్వాత మగవాళ్ళకి వస్తే మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఏ లాంగ్వేజ్ అయినా చూడండి, ఆయన పాడిన ప్రతి నా దృష్టిలో అందరు మహానుభావులే, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. కానీ భగవంతుడు December 4th పుట్టించాడు ఘంటసాల గారిని. అవును. టైం పెట్టిన June 4th బాలు గారిని పుట్టించాడు. అండ్ మీరు చెన్నైకి వెళ్ళింది కూడా December 4th ఘంటసాల గారు పుట్టిన 1973. రైట్. సో ఘంటసాల గారు సూర్యుడు అవుతే బాలసుబ్రహ్మణ్యం గారు చంద్రుడు. సూర్యచంద్రులు ఇద్దరే ఉంటారు కదా. అవునండి. మిగతా వాళ్ళు మాధవ సత్యం గారు, పిడాబు నాయస్ గారు, పిబి శ్రీనివాస్ గారు, ఒకళ్ళు అందరూ గొప్ప గాయకులే, ఏం రాజా గారు అందరూ. కానీ వీళ్ళిద్దరు లేని సినిమా ఇండస్ట్రీ మనం ఊహించుకోలేం. అలాగే సుశీల్ గారు, జానకి గారు. మనకి ఘంటసాల గారి కోసం సుశీల్ గారు పుట్టారో లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి కోసం జానకి గారు పుట్టారో నాకు తెలియదు, కానీ గ్రేట్ కాంబినేషన్. వాళ్ళ పాటలు వింటే చాలు సార్, అలా మైమర్చిపోతాం. సో ఇలా ఇవి పెద్దవాళ్ళతో పరిచయం సార్. అండ్ ఆ తర్వాత ఎందుకంటే ఘంటసాల గారు తర్వాత మన తెలుగు సంగీతానికి దొరికినటువంటి పెద్ద ఆనిముత్యాలు ఘంటసాల గారు, తర్వాత మహానుభావులు అందరూ. ఈ రోజుకి కూడా చెక్కు చెదరని కంఠస్వరం, ఆ గాత్రం కానివ్వండి, లేదంటే ఆయన పాడే విధానం కానివ్వండి. బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనతో వర్కింగ్ ఎలా ఉండింది సార్ మీకు? అయ్యో ఎక్స్ట్రాడనరీ అండి. నేను చాలా అదృష్టవంతుడే. ఫ్రాంక్గా చెప్పాలంటే మా తరం సంగీత దర్శకుల్లో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడు లేడు. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే కొంతమంది దగ్గరే పనిచేశారు. నేను 9 లాంగ్వేజెస్లో 10 లాంగ్వేజెస్లో ఎక్కడ నౌషాద్ గారు, ఎక్కడ ఇళయరాజా, ఎక్కడ విశ్వనాథన్ గారు, మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు, జేవి రాఘవల్ గారు, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే మన హంసలేఖ, రాజనారేంద్ర గారు తక్కువ, రంగారావు గారు, ఉపేంద్ర కుమార్ గారు, ఇలా లిస్ట్ చెప్తే చాంతాడంత లిస్ట్ ఉండొచ్చు. ఇంక్లూడింగ్ రాజేశ్వరరావు, పెంజాల నాగేశ్వరరావు, టీచర్ పత్రవారు. సో వీళ్ళందరి దగ్గర ఎన్ని విషయాలు నేను నేర్చుకుని ఉంటాను. సో మన బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నా లైఫ్లో పార్ట్, అంతే, అంతకని నేను చెప్పకూడదు. అంతకంటే వివరించే విధానం కూడా మనకు తెలియదేమో. అంతే. మా ఇంట్లో మా అన్నయ్య లేని లోటు తీర్చింది బాలసుబ్రహ్మణ్యం గారు. నో సెకండ్ థాట్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. సార్ మనతో పాటు కాలర్ ఉన్నారు, మనం మాట్లాడారు. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శాండీ మాట్లాడుతున్నాను. హాయ్ శాండీ, గుడ్ ఈవినింగ్. ఈ రోజు మనతో పాటు మాధవ్ పెద్ద సురేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. నమస్కారం అండి. నమస్తే సార్. అయ్యా చెప్పండి. మీరు ఇందాక పాడారు కదా సార్, మధురమే సుధాగానం సాంగ్. సార్ ఇది ఆసమ్ సాంగ్ అండి. సాంగ్ అంటే దానిలో మధ్యలో ఉంది సార్ చరణం. ఆ చరణంలోనే పాట అయిపోతారండి నిజంగా. చరణాలు ఎన్ని ఉన్నా పల్లవ ఒకటే కదా, పాటలు ఎన్ని ఉన్నా మెలోడీ ఒక్కటే కదా. శాండీ మీరేమైనా హమ్ చేయగలరా? మీరేమైనా పాడగలరా? పాడండి బాబు. డెఫినెట్ గా పాడగలను. పాడండి, ఒక లైన్ పాడండి తప్పకుండా. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, ఎదిగే తొలి సంగీతం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, ఎదిగే తొలి సంగీతం. అంటే చిన్న సవరణ,
బాలు గారు పాడారు, ప్రతి అక్షరం రాసుకోవచ్చు. మెదిలే తొలి సంగీతానికి ఏమో మీరు ఎదిగే అని పెట్టారు. వెనుల్ గంట గారు వింటే కొంచెం నన్ను తిడతాడనా? తెలుగు అంత ఫ్లూయెంట్ గా రాదు. నో ప్రాబ్లం, ఎదిగే అన్నారు కదా, మన అందరూ ఎదగాల్సిందే. కానీ మెదిలే తొలి సంగీతం. ఓకే, మెదిలే తొలి సంగీతం. సారీ సార్. నో ప్రాబ్లం ఎట్ ఆల్. బాగుందండి, బాగా పాడుతున్నారు. బాగా ఇంప్రూవ్ చేసుకోండి, సంగీతం చక్కగా నేర్చుకోండి, కర్ణాటక సంగీతం. మ్యూజిక్ ఒకటే, ఇట్ ఈస్ ఓన్లీ డివైన్ కదా. అంతే సార్, డివైన్. ఎక్సలెంట్ అండి, బాగా పాడారు సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శాండీ ఫర్ కాలింగ్. మరి హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బాయ్ శాండీ. బాయ్ సార్. యా బాయ్. యాక్చువల్లీ ఈయన గురించి చెప్పాలంటే సార్, హీస్ ఫ్రమ్ ఒరిస్సా అనమాట. ఆయన ఒరిస్సా నుంచి కాల్ చేస్తున్నాడు. తెలుగు సరిగ్గా రాదు పాపం, అయినా సరే మన టోరీ వింటూ తెలుగు నేర్చుకుని మనతో మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ లోనే తెలుగు చాలా మంది సరిగ్గా రాదు. నిజం, వాస్తవం అండి. భాషలో ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఈ రోజుల్లో రోజు రోజుకి పెరిగిపోతున్నారు కూడా. అందుకనే అందరికి టోరీ తరఫున ఒకటి మంత్రం ఒకటి చెప్తా. సామవేదం షణ్ముఖ శర్మ, సా షా షా 3 ఉంటాయి కదా. అది రోజు 100 సార్లు అనుకుంటే భాష బాగా వస్తుంది. మళ్ళీ చెప్పండి సార్. సామవేదం షణ్ముఖ శర్మ సా షా షా. ఓకే, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక అద్భుతమైన రచయిత. నాకు కూడా మంచి మంచి పాటలు రాశారు. అప్పుడు మీటర్ గేజ్ లో ఉన్నప్పుడు భగవంతుడు ఆయన తీసుకెళ్లి బ్రాడ్ గేజ్ లో పెట్టారు. ఇప్పుడు సో మహానుభావుడు ఆయన. సో ఆయన పేరు తలుచుకుంటే భాష దానంతా అదే వస్తుంది. అద్భుతం. ఇంతకంటే బేసిక్గా ఆయన పర్సనల్ గా కాల్ చేసి మీరు సూచనలు ఇస్తా అన్నారు. ఆన్ ఎయిర్ లో ఇంతమందికి, చాలా మంది, లక్షలాది మంది వింటా ఉంటారు. అంతమందికి మీరు సూచనలు ఇవ్వడం మా అదృష్టం సార్. మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. హలో. హాయ్ అవేన్. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి. హలో హాంకాంగ్, మీరు టాలీవుడ్ టాకీస్ కాల్ చేశారు, మాట్లాడండి. జయ గారు. అయ్యో థ్యాంక్స్ పిస్బట్ జయ గారు. సురేష్ గారు, మీకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు, 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు మీకు చాలా చాలా శుభాభినందనలు. థ్యాంక్స్ అండి మా, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా చాలా కృతజ్ఞుడిని. ఈరోజు టోరీలో మీతో మాట్లాడటానికి మరో అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. ఇట్స్ మై ప్లెజర్ అండి. నిజంగా మీరు మాట్లాడటం నాకు చాలా సంతోషం. సార్ వింటూ ఉంటాను, ఇంకా ఉండుంటారు మాట్లాడటానికి, వాళ్ళకి అవకాశం ఇస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఉంటానండి. నమస్కారం. మంచిదమ్మా. బాయ్ అవేన్. యా బాబాయ్ జయ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాబాయ్. అండ్ ఇప్పుడు సార్, మీ గురించి ఒక పెద్ద ఒక మాట అన్నారు. మేబీ ఇది మీకు సర్ప్రైజ్, లేదంటే మా లిసనర్స్ కూడా ఇది చాలా సర్ప్రైజ్. విందాము ఆయన ఏమన్నారు. మనం అది విన్న తర్వాత ఆయన గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఆయనతో మీ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా సార్? సో లిసనర్స్ బీ ఎక్సైటెడ్. అసలు ఆయనకి మేము మెయిల్ చేయగానే ఆయన కాల్ చేసి ఆయన గురించి చెప్పి ఆయన రికార్డ్ చేశారు వాయిస్. మీరు ఇప్పుడు రికార్డ్ చేసుకుంటారమ్మా అని చెప్పేసి అడిగారు. సార్ ఒక్క 2 నిమిషాలు అంటే, పర్లేదమ్మా నేను 2 నిమిషాల తర్వాత కాల్ చేస్తానని. గొప్ప ఆయనండి నిజంగా. అలాంటి వాళ్ళకి పాదవందనాలు చేసినా ఎలాంటి తప్పు లేదు. విందాం. నాకు అర్థమైంది, కానీ అయిపోయిన రోజు చెప్దాం. సో లెట్స్ గో అండ్ లిసన్ టు ఇట్. అండ్ తర్వాత వద్దామండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకా ముందుగా ఆయన ఏం మాట్లాడారు విందాం మనం. నమస్కారం, మీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఈ రోజున మాధవ్ పెట్టి సురేష్ తన సంగీత జీవితంలో, ముఖ్యంగా సంగీత దర్శకుడు అయిన తర్వాత 25 సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. అతనికి శుభాభినందనలు. తర్వాత మొట్టమొదటి పాటలు నేను జానకి గారే పాడడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఏదో విధంగా సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా అద్భుతమైనటువంటి సిడీలకు చేసినటువంటి మంచి సంగీత దర్శకుడు, మాధుర్య ప్రధానమైన పాటలనే ఎంపిక చేసుకుని చేసేటటువంటి ఒక నిబద్ధత ఉన్న సంగీత దర్శకుడు. విషయం ఉన్నవాడు, తను చేస్తున్న పని తనకు తెలిసి చేస్తున్నవాడు. హడావిడిగా ఏదో సినిమాలో ఒక సందర్భం వచ్చింది హడావిడి పాట చేసి వదిలేయాలని కాకుండా తాపత్రయపడేవాడు, మంచి పాట చేయాలని, బాగా పాటించుకోవాలని తాపత్రయపడేవాడు. సాహిత్యం మీద కూడా పట్టు ఉన్నవాడు, మక్కువ ఉన్నవాడు, సంస్కారి. ఇవన్నీ కూడా అతనికి ఈ లక్షణాలన్నీ కూడా అతను ఒక చక్కటి సంగీత దర్శకుడు అనిపించుకునేటటువంటి స్థాయికి అతను ఎదగడానికి దోహదపడ్డాయి. ఆ గుర్తింపు ప్రజల్లో కూడా అతనికి వచ్చింది.
సంఖ్యాపరంగా ఎక్కువ సినిమాలు చేయకపోయినా చేసిన ప్రతి పాట కూడా చక్కటి మానముత్యం లాంటి పాటలు చేశాడు. అందరూ గాయని గాయకులు అతని దగ్గర పనిచేశారు. అతను మరిన్ని మంచి మంచి పాటలు ఇంకా చేయాలని, ఎందరో గాయని గాయకులు ఆ పాటలన్నీ పాడాలని, భగవంతుడు ముఖ్యంగా అతనికి ఆయుర ఆరోగ్యాలని, ఐశ్వర్యం దానంతకు అదే వస్తుంది, సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం బాగుంటే చాలు. ఇలాంటి చక్కటి సంగీతాన్ని చేసే అవకాశాలను అతనికి చాలా ఇవ్వాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ శతమానం భవతి చిరంజీవ సుఖీభవ అని పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. చాలా నమస్కారం. ధన్యవాదాలండి. నిజంగా గురువు గారు మీరు సూపర్ సార్. బాలు గారు మీరు రండి స్టూడియోకి. నిజంగా పుష్పాలతో నిజంగా సార్ అసలు అలాంటి పెద్ద ఆయనకి అలా చేయడం తప్పులేదు. ఎంత మంచి మనసు అండి. టోరీ మీద ఉన్న అభిమానం, మీ మీద ఉన్న అభిమానం ఆయనకి. మీకు మొదటి పాట ఆయన పాడారు. ఈ రోజున ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక్క మాట మేము మెయిల్ చేసాం సార్ ఆయనకి. సార్ బాలు గారు ఈరోజు 24 వసంతాలు కంప్లీట్ చేసుకుని 25వ వసంతంలోకి ఎంటర్ అవుతున్నటువంటి మాధవపెద్ద సురేష్ గారి గురించి మీరేం మాట్లాడతారంటే, ఆయన మాకు కాల్ చేసి శ్రీనివాస్ గారితో మాట్లాడి, నేనండి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నా అన్నారు ఆయన. మా శ్రీనివాస్ గారు ఫ్యూజులు ఎగిరిపోయాయంట. అందుకనే ఒక మనిషి అనవసరంగా ఎదగడు, భగవంతుడు అవకాశం అందరికి ఇవ్వడు. అందుకనే ఇందాక చెప్పాను, ఇవాళ మార్నింగ్ బాలు గారికి ఫోన్ చేసి ఆయన ఇంకా నేను అనుకున్నాను ఎక్కువ ఆశీర్వదించారు. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆల్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్స్ ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ ఒక ఎత్తు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఎత్తు. అవునండి. నాకు ఆయనకున్న అనుబంధం అది మాటలో నేను చెప్పలేను. ఇది టోరీలో చెప్పాలంటే కనీసం 1 month నేను చెప్పగలను. చెప్పింది చెప్పకుండా, చెప్పిన చోట చెప్పకుండా. అటువంటి అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అలాగే మా ఇద్దరి అనుబంధం చాలా గొప్పది. అది అలాగే జానకి గారితో పొద్దున్న మాట్లాడి, అలా జనమిత్రులు గారు, వీళ్ళ ముగ్గురితో, ఎందుకంటే మొదటి పాట వాళ్ళ ముగ్గురు. అవునండి. ఇది ఎందుకంటే సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం, సాహిత్యం గొప్పది. అలాగే జనమిత్రులు గారు నా మొదటి పాట, అలాగే ప్రైవేట్ ఆల్బమ్ కూడా మొదటి పాట ఆయనే రాయటం, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు పాడటం, అది నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం అంతే, అంతకుమించి ఇదేం లేదు. థ్యాంక్ యూ బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఐ కాంట్ ఫర్గెట్ ఇది. ఎందుకంటే ఇది మా అమ్మ నాన్నగారు, మా అన్నయ్య, ఒక ఘంటసాల గారు, ఇది చెప్పాను కదా, ప్రపంచంలో నాకు అందరూ ఒక ఎత్తు, బాలు గారు ఒక ఎత్తు, ఇది అందరూ తెలిసిన విషయమే. ఆయన మనస్ఫూర్తిగా ఆయనంతా ఆయన టోరీకి ఫోన్ చేసి చెప్పడం అనేది ఆయనకి నా మీద ఉన్న అభిమానానికి ఇది ఒక చిన్న మెచ్చుతునక. అలాగే మా టోరీ చేసుకున్నటువంటి అదృష్టం కూడా సార్ అది. ఆయన నిజంగా ఆయన ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆయన కూడా ఒక మెయిల్ చేయగానే ఆయనంతటా ఆయనే కాల్ చేయడం, ఇది నా నెంబర్ అని ఆయన నెంబర్ ఇవ్వకుండా అంత రిస్క్ ఏమంటారు ఏంటి నేను వాళ్ళకి కాల్ చేసి అన్నటువంటి ఒక విధానం కూడా లేకుండా ఆయన అంతటా ఆయనే కాల్ చేసి మాట్లాడడం, ఆయన అంతటా ఆయనే వాయిస్ ఇవ్వడం చాలా చాలా అదృష్టం సార్ నిజంగా కదా. ఎంతమంది గాయకులు ఎంతమంది వచ్చినా బాలు గారి స్థానాన్ని భర్తీ చేయడం అనేది నాకు తెలిసి హైలీ 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 ఇంపాసిబుల్. ఆయన పాడండి పాటలు స్వరం ఒకటే కాదు, మాట ఒకటే కాదు, ఆయన మాట్లాడే ప్రతి అక్షరం మనస్ఫూర్తిగా మాట్లాడతారు. అవును. పాడే ప్రతి అక్షరాన్ని ప్రాణం పోస్తారు. అవునవును. పండితారాధ్యులని పెట్టారు కానీ శ్రీపతి పండితారాధ్యులు గారిని నా దృష్టిలో శ్రీపతి పండితులు పాముర్ల ఆరాధ్య దైవం అన్న బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన అది నాకు తెలిసిన బాలసుబ్రహ్మణ్యం గారు ఇట్స్ గ్రేట్ పర్సన్. థ్యాంక్ యూ బాలు గారు. అండ్ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చిరకాలం చాలా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని నా తరఫున, నా కుటుంబం తరఫున, ఎంటైర్ మాధవపెద్ది కుటుంబాల తరఫున, టోరీ వింటున్న అందరి తరఫున మీకు శుభాభినందనలు బాలు గారు. అమేజింగ్ సార్. మీ మధ్యలో ఉన్నటువంటి ఈ బంధాన్ని గురించి మాకు తెలుసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ మనం విన్న మీ మొదటి పాట, దానికి సంబంధించిన విశేషాలు, ఎందుకంటే పెద్దవాళ్ళు రాశారు, పెద్దవాళ్ళు పాడారు. అవును, మీరు పెద్దవారు, ఎందుకంటే అప్పటికి మీరు కొంచెం వర్క్ చేసి, సో ఇండస్ట్రీలోకి అంటే మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆ ఇయర్ అలా వాళ్ళతో వర్క్ చేయడం, సో ఈ సాంగ్కి ఖచ్చితంగా ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు అంటే నా దృష్టిలో భగవంతుడు అందరికన్నా పెద్దవాడు నా ఉద్దేశం. అవును సార్, అవును, అంతే కదా. ఇప్పుడు అవకాశం అనేది చాలా గొప్పది. నేను బాలసుబ్రహ్మణ్యం గారు 66 డిసెంబర్ 15 ఆయన మొట్టమొదటి పాడారు. 67 మార్చిలో నా సంగీత యాత్ర మొదలుపెట్టా. అవును. సో మొదట్లో మా అన్నయ్య మాధవపెద్ది రమేష్ ప్లేబ్యాక్ సింగర్, ఘంటసాల గారి పాటలు ఇవి పాడుతున్నప్పుడు
బాలుగారి పాటలు గుంతలగడి గుమ్మ, విశాల గగనంలో, ఈ పాటలన్నీ మేము ప్రోగ్రాంలో ప్లే చేస్తున్నాడు. తర్వాత ఒక సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం గారు మా ప్రోగ్రాంలో వాళ్ళ ఆర్కెస్ట్రాతో ఆయన వచ్చి పాడారు. ఒక ప్రోగ్రామ్ చేశారు 1 hour 1972 చేసినప్పుడు రాజయ్య ఆయన హార్మోనిస్ట్ అత్యద్భుతంగా వాయించారు. ఆయనే తర్వాత ఇళయరాజా అయ్యారు. అవును. వాళ్ళ తమ్ముడు అమర్ సింగ్ అనేవాళ్ళం మేము, ఆయన గంగాయమన్ అయ్యారు. తర్వాత అలాగా పళ్ళారావు గారు, ఫ్లూట్ రాధాకృష్ణ వీళ్ళందరూ ప్లే చేశారు. ఆ రోజు నేను చూసినటువంటి బాలు గారు పాడిన ప్రోగ్రామ్ చూస్తే అంతవరకు మేము నెంబర్ 1 అనుకునేవాళ్ళం. నెంబర్ 1 నో డౌట్. చూసిన తర్వాత మనం చాలా వేస్ట్ మనం అనుకునే అటువంటి బాలుగారి పాటలు మేము కచేరీలో వాయించి వచ్చాం. తర్వాత నా మొట్టమొదటి పాట నేను రికార్డింగ్ ప్లేయర్గా వాయించింది, అది కూడా బాలుగారు పాడారు. తర్వాత అంటే ఆయన అక్కడ పాడుతుంటే మేము ఇక్కడ వాయిస్తుండేవాళ్ళం. అనుభూతి ఒక్కొక్క కన్నడ తెలుగు టైంలో ఎన్నో వందల పాటలకి నేను కీబోర్డ్ ప్లేయర్. దానికి ఆయన దగ్గర 10 ఏళ్ళు వర్క్ చేశా కీబోర్డ్ ప్లేయర్గా. ఇవన్నీ ఒక ఎత్తు. నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన దగ్గర పాడటం అది పరాకాష్ట కదా. అవునండి. అన్నిటికన్నా ఇంకా పరాకాష్ట ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్నో నందులు ఉంటాయి. మా ఇంట్లో 3-4 నందులకే ఉక్కిరి బిక్కిరి అవుతుంటాయి. వాళ్ళ ఇంట్లో 30-40 ఉంటాయి. కనీసం 30-40లో ఒక నంది నాది కదా. అవునండి. శ్రీ తుమ్మున్నారు రాధామృతం లైఫ్ టైం సాంగ్. అది నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నేను బాలు గారికి ఇచ్చిన, నా మనస్ఫూర్తిగా ఇచ్చిన, నేను ఇవ్వటం కాదు, భగవంతుడు నా చేతి ఇప్పించినటువంటి ఒక గొప్ప కానుక. బంగారు నంది ఒక అదే బంగారం అంటే బంగారం కన్నా గొప్పది. అదే ఒక అద్భుతమైన పాట పాడారండి. అలాగే జానకి గారి ఇంటికి వెళ్తే ఒక నంది నాది కనబడుతుంటుంది, నరుడావా అందరుడా. నాకు అది ఎంత అదృష్టం. సో ఇన్ని రకాలుగా నేను అంచెలంచెల మీద వాళ్ళ ఇది చూస్తున్నాం. అందుకని మా అనుబంధం మాటలో చెప్పలేము. అదే సార్, ఈ రోజు మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. ఓకే. హలో. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను రూపేష్. రూపేష్ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఈ రోజు మనతో పాటు మాధవ పెద్ది సురేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి సార్. ఓకే సార్. నమస్కారం రూపేష్ గారు. నమస్కారం సార్. మన ఇద్దరి ప్రాస బాగా కుదిరింది. సురేష్, రూపేష్. చెప్పండి. నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను సార్ నేను. ఏ ఊరు నుంచి అండి? నెల్లూరు. ఓ, మా బాలుగారు ఊరు. చెప్పండి. సార్, యాక్చువల్గా ప్రోగ్రామ్ ఈరోజు బాలు గారి గురించి సార్. ఇవాళ ఓకే, నో ప్రాబ్లం అండి. ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి 80 ఏళ్ళు నిండింది మనకి సినిమాకి, తెలుగు సినిమా సంగీతానికి 80 సంవత్సరాలు. ఆ సందర్భంలో ప్రోగ్రాము అది నాతో చేస్తున్నారు కాబట్టి నాకు జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన అభినందించారు బాలు గారు. రూపేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి కాల్ చేసినందుకు. మీరు హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అహెడ్. బాయ్. అండ్ సార్, మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హలో. ఈయన నా పేరు పలికేసారు. శ్రీకాంత్, మీ వాయిస్ సరిగా రావట్లేదండి. హలో. సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. అయితే నేను మధ్యలో ప్రోగ్రామ్ వింటూ మధ్యలో బ్రేక్ వచ్చింది ఎందుకని. ఆ సమయంలో బాలు గారు కాల్ చేస్తున్నారు కదా. అవునండి, చెప్పండి సార్. అయ్యో, అయితే నేను మిస్ అయిపోయాను చాలా. ఓకే, ఎనివే మళ్ళీ పేరు వింటేనే మాకు మొట్టమొదటి గుర్తొచ్చేది. హలో, చెప్పండి సార్, చెప్పండి. నా గురించి నేను చెప్పలేదు. నా పేరు శ్రీకాంత్ అని, నేను సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్సలెంట్ అండి, వెరీ నైస్. నా గురించి చెప్పనందుకు. పక్కన విన్నారు కాబట్టి నా గొంతు చాలా పరిచితం గొంతు కాబట్టి చెప్తానేమో అనుకున్నాను. చెప్పండి సార్. అది అయితే మరో పెద్దగా పేరు కానీ మాకు మొట్టమొదటి గుర్తొచ్చే పాట ఏంటంటే వివాహ భోజనం. అవును, కరెక్ట్. నిజానికి మా నాన్నగారికి కూడా సచిన్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన పాటలు అంటే చాలా చాలా ఇష్టం. ఎన్నిసార్లు వింటూ ఉంటారు. మా నాన్నగారికి అతి ముఖ్యంగా ఈ పాట అంటే చాలా ఇష్టం. మా నాన్నగారితో పాటు మాకు కూడా. సత్యం గారి పాటలు అందరూ లైక్ చేస్తారన్నది జగమెరిగిన సత్యం. అవునండి. సత్యం దగ్గర బాలు గారు పాడిన పాటలు కూడా అయ్యో ఇద్దరికి పాడారు. అన్నయ్యతో పాడారు బాలు గారు. అయ్యో బలవారు. నేను మీ సింగపూర్ వచ్చాను లాస్ట్ టైం. సింగపూర్ తెలుగు సమాజం పిలిచినప్పుడు నేను నా వైఫ్ వచ్చాం సంక్రాంతి పండుగకి. నేను ఇక్కడికి వచ్చి 4 నెలలుగానే ఇక్కడ ఉన్నాను నేను. ఓ ఎక్సలెంట్. మీ కంట్రీలో ఉన్నాను. వెరీ గుడ్. ఒక
రకంగా ఇక్కడ రావడం నా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు టోరీతో పరిచయం అవడం అనేది ఇక్కడ జరిగింది. ఆ పరిచయం ఎంతమంది పెద్దలతో మాట్లాడిస్తున్నదో అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడు ఊహించలేదు. బహుశా మా కుటుంబంలో ఎవరికి ఇంతవరకు ఈ అవకాశం రాలేదు. అవునండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రోజు ఒకరితో మాట్లాడడం అండ్ ఇలాంటి పెద్ద అకేషన్స్ వచ్చినప్పుడు అవును, మంచి అకేషన్స్. ఇది పైగా ఇది ఒక ఊరు కాదు కదా, వందలు కాదు, లక్షల మంది కాదు, కోట్ల మంది, ఎంతో మంది వింటుంటారు కదా. అందుకనే ప్రతి అక్షరం మనం మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడని నేను నేర్చుకుంది బాపు గారి దగ్గర, బాలు గారి దగ్గర. బాపు గారు అసలు మాట్లాడరండి. అక్కల ఆయన ఆయన బొమ్మలు మాట్లాడతాయిగా, చాలా చాలా విషయాలు మాట్లాడతాను. ఏమో టోరీలో బహుశా ఆయనతో నేను ఇంటర్వ్యూ చేస్తానేమో, ఆహా, చెప్పలేం కదా. అంతకంటే మా స్టూడియోకి మాకు అదృష్టం లేదు సార్, నిజంగా. శ్రోతలకు కూడా చాలా అదృష్టం అది. అయ్యో, మళ్ళీ ఒక బాపు గారు వస్తారా, ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారు వస్తారా, ఎవరు వస్తారు మళ్ళీ చెప్పండి. మహానుభావులు వాళ్ళు. నా అదృష్టం వాళ్ళతో నేను పని చేయటం. బౌత్ కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాను, మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. చాలా అదృష్టం, అదే చెప్తున్నాను కదా, అందరికన్నా అదృష్టం. సార్, నాకు బాపు గారు అంటే నాకు చాలా ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి మీ గురించి. నేను యాజ్ ద ఇంటర్వ్యూ గోస్ అని నేను మధ్యలో అడుగుతాను. బాపు గారు మీకు వేరే కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అసలు బేసిక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అసలు మీ గురించి. అవి మాట్లాడుకుందాం. సో శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మరి మీరు కాల్ చేసినందుకు. బాబాయ్ అండి. థ్యాంక్ యూ అండి సురేష్ గారు. థ్యాంక్స్ అండి, చాలా సంతోషం అండి. కలుద్దాం, మనం కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీకాంత్ గారు, ధన్యవాదాలండి. మనకి ఇంకా కాలర్స్ ఉన్నారు సార్, అందుకే ఆయన కాల్ తొందరగా ముగించాల్సి వచ్చింది. హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? సార్ దిస్ ఇస్ రవికుమార్ అండి, కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. రవికుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు మనతో పాటు మాధవి పెద్ది సురేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. నమస్కారం రవికుమార్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్ గా ఈ మధ్యన మీ సినిమాలు ఏం రావట్లేదు. ఐ థింక్ ఈ మధ్యన ఏమైనా చేశారా సార్? లాస్ట్ నేను చేసిన ఒక 2 or 3 years బ్యాక్ నీ సుఖమే నేను కోరుతున్నా అని చెప్పి ఒక సినిమా చేశాను. రైట్. రాజా హీరో. అవునండి. ఇప్పుడు అంటే నాకు ఏంటంటే ఒక సినిమా ఒకటే కాదు కదా, టీవీ ఒక 10-15 రకాలుగా మ్యూజిక్ వర్క్స్ చేస్తుంటాను. మళ్ళీ ఇప్పుడు త్వరలో ఒక తమిళ్ మూవీ ద్వారా మళ్ళీ చాలా భాషల్లో సినిమాలు చేయబోతున్నాండి మ్యూజిక్ డైరెక్టర్గా. ఎందుకంటే సార్ నాకు అయితే బేసికల్ గా ఇప్పుడు మన రాజన్ నాగేంద్ర స్టైల్ ఆఫ్ కంపోజిషన్ మీది కొంచెం దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది సార్. చాలా మంచి మెలోడీ. ఆయన కూడా తక్కువ సినిమాస్ చేసిన వెరీ మెలోడియస్ మ్యూజిక్. ఇప్పుడు 4 స్తంభాలు కానీ, లేకపోతే ఇప్పుడు మన 2 రెల్లారు ఇలాంటి కొన్ని సినిమాల్లో కూడా. అవునండి. మీది కూడా ఇప్పుడు కృష్ణార్జున విజయంలో బాలకృష్ణ రోజా మీద డ్యూయట్ ఉంటుంది. వెరీ గుడ్ సాంగ్ అండి. యాక్చువల్ గా అంత హిట్ అవ్వలేదు పాట కానీ, ఎక్స్ట్రాడినరీ సాంగ్. కంపోజిషన్ కానీ సినిమా పాట సినిమా హిట్ అవుతాయి కానీ ఎక్కువ హిట్ అవుతుంది. కానీ సినిమా హిట్ కాకపోయినా కూడా ఒక ఎక్స్ట్రాడినరీ హిట్ సాంగ్ నేను ఒకటి చేశాను. మనసే హారతి షిరిడి శ్రీపతి అని ఒక పాట. ఏ మూవీ సార్ అది? అది కాలేజ్ స్టూడెంట్ అని చెప్పి సినిమా 100 hours. బట్ ఇది 100 years కాదు, 200 years కూడా ఈ పాట నిలిచి ఉంటుంది. మనసే హారతి షిరిడి శ్రీపతి ఇలా స్టార్ట్ అవుతుంది. అదే చెప్తున్నా కదా. అదే సో సినిమాకి సంగీతానికి సంబంధం లేదు. మన సంగీతానికి ఎప్పుడు బాగుంది బాగుండలేదు రెండే అంతే. అలా కాదు సార్. ఇప్పుడు ఏంటంటే మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు అగైన్ రెస్యూమ్ ద మ్యూజిక్ అండి. ఇప్పుడు తెలుగు మ్యూజిక్ ఎలా అయిందంటే ఇప్పుడు టెంపరీ హిట్స్ తప్ప మనకి పెర్మనెంట్ మెలోడీస్ అనేది ఎక్కడ రావట్లేదు. లేదు, అందుకనే పాతవన్నీ ఆల్ టైమ్ హిట్స్, ఇప్పుడు ఆల్ టైమ్ హిట్స్. ఇప్పుడు మీ భైరద్వీపం సాంగ్స్ కానీ, బృందావనం సాంగ్స్ కానీ, దే ఆర్ ఎవర్ మ్యూజిక్ సార్. ఆ టైపులో మీరు ఆ రేంజ్. ఇప్పుడు ఎందుకంటే శ్రీ తుంబర నారాధ అనేది ఇంచుమించు ఆల్మోస్ట్ ఈవెన్ ఆఫ్టర్ 50 years తర్వాత కూడా అది ఒక వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ ఆఫ్ బాలు గారి కెరియర్, మీ కెరియర్ లో కూడా. థ్యాంక్స్ అండి. అటువంటి సాంగ్స్ అట్లీస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ సార్. వస్తుంది మళ్ళీ. ఇప్పుడు భగవంతుడు భగవాన్ భలా కరేగా, మళ్ళీ చక్కగా మళ్ళీ మంచి పాటలు వస్తాయి. మేము మళ్ళీ దానికి ఏం తక్కువ లేదు. మనకి మంచి సంగీత దర్శకులు ఉన్నారు, మంచి రచయితలు ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మళ్ళీ టైం రావాలి అంటే దర్శక నిర్మాతల్లో మళ్ళీ అద్భుతమైన వెరైటీ ఆఫ్ సినిమాలు చేయాలనే థాట్స్ వచ్చినప్పుడు మీరున్న మళ్ళీ అన్ని మంచి పాటలు అన్నీ వస్తాయి. పౌరాణిక టైప్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు ఏమైనా ప్లాన్ లో ఉన్నారా సార్? ఏమైనా కమిట్ అయ్యారా అటువంటి? లేదండి, అలా ఏం లేదండి. మాతో పెట్టుకో పౌరాణికం కాదు కదా, ఫస్ట్ మాస్ మసాలా సినిమా. అలా ఏం లేదు. అన్నీ వీఆర్ లైక్ వాటర్. కాఫీలో పోస్తే కాఫీ, పాలలో పోస్తే పాలు, విస్కీలో పోస్తే విస్కీ.
Great, sir. Great. So we expect a very, beautiful career ahead of you. డెఫినెట్గా అండి, డెఫినెట్లీ మీ నమ్మకాన్ని వమ్ము చేయనండి, డెఫినెట్గా చేస్తాను. Thanks, sir. Thanks. Nice talking to you. వెరీ నైస్ టాకింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. బాయ్. Okay, right. Thank you. దట్ వాస్ మన కాలర్ సార్. నిజంగా ఆయన ఒక్కొక్కరు అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్. నాకు మాట్లాడే టైం హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం. నేను రాజశేఖర్ దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు మనతో పాటు Good evening. మాధవపేది సురేష్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి, రాజశేఖర్ గారు చెప్పండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నాను సార్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అటువంటి మహానుభావుల్లో మీరు ఒకరు ఉన్నారు. మా వందనాలండి మీకు. థాంక్స్ అండి. నేను ఇంకా మహానుభావుని కాదు, మామూలు భావినే. లేదండి, ముందుగా మంచి సాహిత్యపు విలువలు కూడిన మాటలకి పాటగా చేకూర్చి వాటికి సంగీతాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. ఈ మధ్య అలాగే దుబాయ్లో 25 ప్రోగ్రామ్ చేసాం. సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా చెప్పండి సార్. ఈ మీ మధ్య మీ సంగీత దుబాయ్ వచ్చాను. ప్రయాణంలో హలో ఒక 1 వీక్ 2 వీక్స్ దుబాయ్లో ఉన్నాను. ఈ మధ్య ఓకే. లోకల్ టాలెంట్తో ఒక ప్రోగ్రామ్ చేసాం బర్ దుబాయ్లో. ఒక అవును ఉంది. అవునండి, మా ప్రశాంతి చోప్రా అందరితో మ్మ్. ఒక మంచి అందరిని పెద్దవాళ్ళందరిని కలవడం. అంటే ఇంతకుముందు నేను 3-4 సార్లు వచ్చాను, బట్ ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ ట్రిప్ ఇన్ దుబాయ్. ఓ, వస్తాను మళ్ళీ జనవరిలో. ఐ మేకమ్. అవునా అండి? అవును సార్, ఖచ్చితంగా ఈసారి కలవాలండి మిమ్మల్ని. తప్పకుండా సార్. మీరు ఎందుకు ఫేస్బుక్లో సురేష్ మాధవ్ పెద్ద అంటే మా చిట్టా అంతా ఉంటుంది. యూ కెన్ బి ఇన్ టచ్ విత్ మీ. డెఫినెట్లీ అండి. Very nice అవునండి. meeting. మీ సంగీత ప్రయాణంలో మీకు తృప్తినిచ్చిన ఏవైనా 1-2 మచ్చుకి మాతో షేర్ చేసుకోగలుగుతారా? మీకు ఈ ప్రోగ్రామ్ లోపల అవన్నీ వస్తాయండి. చాలా బోల్డ్ అని ఉన్నాయండి బాబు అసలు. Keep on తర్వాత watching. ఇంకో విషయం అండి, మీ పాట శ్రీ తుంబర నారద ఆ పాట, తర్వాత నందమూరి తారక రామారావు గారి పాత పాట జనని, అది నేను చేయలేదు సార్, సుసర్ల దక్షిణామూర్తి గారు మీరు చెప్పేది. ఆ పాట, ఆ 2 పాటలే అండి. మళ్ళీ తర్వాత అటువంటి పాట ఇంతవరకు రాలేదు అని చెప్తున్నాను. అయ్యో అదే చాలా చాలా అద్భుతంగా చేశారండి. ఆ సంగీతం మాత్రం మరువలేనిది. థ్యాంక్స్ అండి, మీ అభిమానానికి థ్యాంక్స్ అండి. అవునండి, మీరు ఇలాగే మంచి సంగీతాన్ని అందిస్తూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలనేసి కోరుకుంటూ చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడినందుకు. విత్ యువర్ గుడ్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. మీరు మీ మొదటి సినిమా గురించి మనం మాట్లాడినప్పుడు జానకమ్మ, జొన్నవిత్తుల గారు ఇదే యాక్చువల్లీ ఈ టైం ప్యాకప్ చేసాం. 2ంటికి 2 to 9 కాల్ షీట్. ఓకే. మొట్టమొదటి సౌండ్ ఇంజనీర్ రవి AVMGలో చేసాం. జొన్నవిత్తుల గారు రచన. తర్వాత నాకు 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఆ రోజున మా ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్గా. ఫస్ట్ 1967లో ప్రోగ్రామ్ వాయించినందుకు 20 రూపాయలు ఇచ్చారు. మెడ్రాస్లోనేమో మొట్టమొదటి రికార్డింగ్కి, చలపతిరావు రికార్డింగ్కి 75 రూపాయలు ఇచ్చారు. సార్ ఇక్కడ చలపతిరావు గారి పేరు చెప్పగానే మీకు మీ అన్నయ్య గారికి ఇద్దరికి లైఫ్ ఇచ్చింది చలపతిరావు గారు. ఇద్దరికి ముందు తొలి ముద్ద అన్నం పెట్టింది ఆయనే మాకు. ఓకే ఓకే. మాకు వాళ్ళ అబ్బాయిల కింద మమ్మల్ని చూసుకున్నారు. అద్భుతం. సో అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడారు. అయితే ట్రాక్ మా అన్నయ్య పాడారు. అప్పటికి బాలసుబ్రహ్మణ్యం గారు అమెరికాలో ఉన్నారు, ఏదో ప్రోగ్రామ్స్కి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాక్ చేసాం. సో జంజాల నాకు 1 year సీనియర్ కాలేజీలో. సో మేము మంచి స్నేహితులం. నాకన్నా 8 నెలలు పెద్దవాడు. తను 1951 January 14 పుట్టాడు, నేను September 8 పుట్టాను. ఓకే ఓకే. నాకు జంజాల చాలా 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 కావాల్సిన వాడు. సో నా మొట్టమొదటి మేమందరం కాలేజ్ మేట్స్ అవడం వల్ల, ఎరా మ్యూజిక్ తెలియని వాళ్ళు చాలా మంది చేస్తున్నప్పుడు నువ్వు తెలిసింది చేయకూడదంటే, నేను ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చెప్తానులే అన్న. అంటే సినిమా అనేది హిట్ ఫ్లాప్ మీద ఆధారపడి ఉంటుంది. తన వాజ్ కీబోర్డ్ ప్లేయర్. అది ఎందుకు అన్నెస్లీ వై షుడ్ ఐ టేక్ ఏ ఛాన్స్ అని. సో అందుకని, ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయినందువల్ల నేను నష్టపోయింది బహుశా ఆశ్చర్యంగా ఉంటుంది మీ అందరికీ. ఒక 13-14 కోట్లు పోగొట్టుకుని ఉంటాను. రోజుకి 20,000, 25,000 కూడా మేము ఇవాళ కీబోర్డ్ ప్లేయర్స్కి ఇస్తున్నాం. ఇలా లెక్క చూసుకుంటే నెలకి నాకు 10 కాల్ షీట్లు వచ్చిన 2,00,000 లక్షలు వచ్చిన ఇంటూ 22 years కనీసం నా రికార్డింగ్స్ కానీ దేంట్లో నేను ప్లే చేయను. ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ అదర్స్. సో ఆ రోజున 1988 August 21 ఈవినింగ్ ఒక అద్భుతమైన పాటని నాకు అవకాశం ఇచ్చాడు జంజాల. తర్వాత రాజేశ్వరరావు గారికి, ఎస్పెషల్లీ ఎస్ రాజేశ్వరరావు, హంసలేఖ చాలా మంది వచ్చి దీవించారు రికార్డింగ్కి.
మంచి పాట ఇన్నేళ్ళైనా కూడా నిలిచిందంటే అది నా అదృష్టం, అంతే, అంత మించేం లేదు. మేము నిజంగా అదృష్టం చేసుకున్నాం సార్. ఒక రకంగా ఈ రోజు అంతేకాదు దాంట్లో మంచి ప్లే చేసిన మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ లేరు, ఇవాళ చనిపోయారు. అవునండి. ఫ్లూట్ ఎస్పెషల్గా రాధాకృష్ణ వర్క్ చేశారు, తను చనిపోయాడు తను. అలాగే షహనా ఏమో మా భావనా కళా సమితిలో నా తొలినాళ్ళలో వచ్చిన షహనా ప్లేయర్, ఆయన ప్లే చేశారు. సితార్ జనార్దన్ గారు వాయించారు. ఎంతమంది మహానుభావులు దాంట్లో వర్క్ చేశారు. అది నా అదృష్టం. అది తొలిపాట. సార్ మీకు కొద్దిసేపట్లో నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. లిసనర్స్ బీ ఎక్సైటెడ్. నిజంగా ఈ రోజు నేను ఎంతో పుణ్యం చేసుకున్నానో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మా టోరీకి థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ 80 వసంతాల మన ఈ తెలుగు సినిమా గురించి మనం మాట్లాడుకుంటూ మీ 24 వసంతాల సంగీత జర్నీ మ్యూజిక్ డైరెక్టర్గా అండ్ 45 వసంతాల మీ కీబోర్డ్ ప్లేయర్ జర్నీని, సో మనం ఇదంతా మాట్లాడుకుందాం. కానీ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది సార్ మీకోసం. జస్ట్ ఈ సర్ప్రైజ్కి ముందు నాకు ఒక క్వశ్చన్ అడగాలనుంది. జానకమ్మ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఎస్ జానక్ గారు కదా, ఎస్జే సార్. ఒక్క నిమిషం. అమ్మా నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. జానకమ్మ స్వాగతం టు టాలీవుడ్ టాకీస్. నిజంగా నా కళ్ళు నీళ్ళు నిండుతున్నాయి. బట్ మీరు మాధవ్ పెద్ద సురేష్ గారితో మాట్లాడండి అమ్మా. ఏమండి, నమస్కారం అండి. నమస్తే సురేష్, ఆశీర్వాదాలు. అయ్యో, నాకు ఇంతకన్నా ఆశీర్వాదం ఇంకా అక్కర్లేదు. ఇవాళ 25వ సంవత్సరం కదా అడుగు పెట్టా. సినిమా ఫీల్డ్కి వచ్చి 25వ సంవత్సరంలో అడుగు పెట్టావు. అవునండి. వెరీ గుడ్. సో ఒక మా తమ్ముడుగానే కాకుండా ఒక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేను ఆశీర్వదిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. చాలా పిక్చర్లు చేయాలి, ఇంకా 50 ఏళ్ల ఫంక్షన్ చేసుకోవాలి సినిమా ఫీల్డ్ లో. బ్రహ్మాండమైన పిక్చర్లు చెయ్యాలి. భైరవ దీపము, బృందావనమే కాకుండా అంతకంటే గొప్ప పేరు గల పాటలు సాంగ్స్ అన్ని చేసి చాలా గొప్పగా రాణించాలని భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాను. అయ్యో, ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్న గాయకులందరూ మీ రూపంలో నాకు చెప్పినట్టు నేను ఫీల్ అవుతానండి. అందులోనూ మొట్టమొదటి పాట నేనే పాడాను కదా, నాకు గర్వకారణం అది. మొదటి పాటతో వదిలేశారు మీరు, నరుడా నరుడా అన్నారు. టీవీ మాట అసలు ఫస్ట్ సాంగ్ నీ మ్యూజిక్ డైరెక్టర్ లో ఫస్ట్ సాంగ్ నేనే కదా పాడాను. అవునండి, అవునండి. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు నిజంగా నిజంగా సర్ప్రైజ్. నరవర కురువర తర్వాత మళ్ళీ అదే రకంగా నరుడా ఓ నరుడా బ్రహ్మాండంగా పాపులర్ అయింది. మనుషుల్లోనూ అది చోటు చేసుకుంది. అవును, బాగా చేసావు. నరుడా నరుడా ఎలా ఉంటుందండి పల్లవి? ఏది నరుడా ఓ నరుడా పల్లవి ఎలా ఉంటుంది అది? నరుడా నరుడా కోరుకో కోరి చేరుకో చేతి వెనుకో వాళ్ళక. మీకు మాట చెప్పనా? ఇప్పుడు బాలక అంటే నేను బాలకొండే. మీరు నరుడా ఉన్నాడు ఏమి కోరిక అన్నారు కదా, నేను చనిపోయే వరకు మీరు నాతో ఉంటే చాలండి, అదే నా కోరిక. థ్యాంక్స్ అండి. ఇంతకన్నా ఏం కావాలి? సురేష్ బ్రహ్మాండంగా ఉండాలి లైఫ్. ఇక మీద థ్యాంక్స్ అండి. సురేష్ అంటే అడగని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండకూడదు. అయ్యో, అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల పేరు మోగిపోవాలి అంతే. తదాసు నేనే అనుకుంటా. జానకమ్మ ఒక ప్రశ్న అడగాలనుంది మిమ్మల్ని. అమ్మ, మీరు మాధవ్ పెద్ది సురేష్ గారికి మొదటి పాట పాడారు కదా, మీరును బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనతో వర్కింగ్ ఎలా ఉండిందమ్మా? ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు భైరవ ద్వీపం సినిమా ద్వారా నరుడా ఓ నరుడా ఆ పాట ద్వారా మీకు ఒక నంది అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమా సంగీతానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా. నంది అవార్డు దానికి మాత్రమే కాదు, అనుబంధం అని సీరియల్ చేశాడు సురేష్. అవునండి, దాంట్లో కూడా నాకు నంది అవార్డు వచ్చింది. అవునవును. ఆయనతో వర్కింగ్ ఎలా ఉండిందమ్మా మీకు? ఎందుకంటే ఆయన మొదటి పాట మీరు పాడారు కదా. ఇప్పుడు సురేష్ మ్యూజిక్ ఎట్టా అంటే, ఇప్పుడు మన రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు, దక్షిణామూర్తి గారు వాళ్ళందరూ చేసేవాళ్ళు కదా. ఆ స్టైల్లో బ్రహ్మాండ ఘంటసాల గారు వాళ్ళు మ్యూజిక్ చేసిన స్టైల్లో ఉంటుంది. అలా తప్ప మ్యూజిక్ కాదు. అవునండి. అటువంటి బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పటికీ శాశ్వతంగా పేరు ప్రఖ్యాతులు పొందుతూనే ఉండాలని నా కోరిక. మంచి మంచి పిక్చర్లు రావాలి.
మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం చేసుకోవాలి అందరూ సురేష్ మూలంగా అనుకుంటున్నాను. తప్పకుండానమ్మా, మేమంతా ప్రార్థిస్తాం దానికోసమే. మీరు ఇవాళ వైజాగ్ నుంచి వచ్చి ఇంకా ఇంటికి వెళ్తూ ఆన్ ది వే మీరు అసలు నేను చెప్పకపోయినా మీ అందరూ మీరు ఫోన్ చేసి ఆశీర్వాదం ఇవ్వడం అనేది అసలు నేనే కాదు, ఎంతో కోట్ల మంది మీ అభిమానులు కోట్ల మంది, నాకు తెలుసు లక్షలు కాదు కోట్ల మంది, వాళ్ళందరూ ఎంత సంతోషంగా పొందుతారో. అందరినీ సంతోషపరచడమే మీ ధ్యేయం, నాకు తెలుసు అది. నా అభిమానులందరూ నీ అభిమానులుగా కూడా మారాలని నా కోరిక. అద్భుతం అమ్మా. అలా అనుకుంటే నేను అన్ని లాంగ్వేజ్ లో సినిమాలు చేయాలన్నమాట, అంతే కదా. మరి నేను చెప్పింది అర్థమైంది. నేను చెప్పింది ఏంటి, మరి అన్ని భాషల్లోనూ పేరు ప్రఖ్యాతులు పొందాలని కదా నేను చెప్పింది. అయ్యో మీ ఆశీర్వాద బలం అసలు భగవంతుడే ఇచ్చాడు. ఎస్ అంటే సురేష్, జే అంటే జానకి గారు. ఎస్ జానకి గారు అంటే అది మన కాంబినేషన్ డిఫరెంట్ గా ఉండే. పూర్తిగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో బ్రహ్మాండంగా కొలతూగుతూ పేరు ప్రఖ్యాతులతో సుఖంగా ఉండాలి భార్య బిడ్డలతో అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అండి. ధన్యవాదాలమ్మా, మీరు మా షోకి కాల్ చేసి మాధవపెద్ది సురేష్ గారితో మాట్లాడినందుకు. తమ్ముడే కాదు నా కొడుకు కూడా నేను భావిస్తున్నాను. అవును కరెక్ట్, మానసపుత్రుడు. అది నా అదృష్టం, ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం వల్ల అది గొప్ప అదృష్టం అంతే. ఏదో మంచిదండి, మీరు ఫోన్ చేశారు. అందరికి చాలా ఆనందంగా ఉంది. అంటే ఏడుస్తూ ఆనందిస్తున్నాం, ఆనంద బాష్పాలు కాబట్టి. ఆనంద బాష్పాలు. రేడియో వారికి కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు ఇట్లాంటి గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులను బయటికి తీసుకొచ్చి ఇంకా అందరికి తెలియపరచాలని కోరుకుంటున్నాను. రేడియో వారికి థ్యాంక్స్ చెప్తూ కంగ్రాచులేట్ చేస్తూ ఇంతటితో నేను థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలమ్మా. మీరు మా షోకి కాల్ చేయడం, మాధవపెద్ది సురేష్ గారితో మాట్లాడడం. అండ్ నిజంగా అమ్మా, ఈరోజు మేము కోరుకునేదంతా ఒకటే, మీలాంటి పెద్దవాళ్ళ సహాయం, బ్లెస్సింగ్స్ మాతో పాటు ఉంటే మేము ఇలాగే అందరితో షోస్ చేస్తామని, అందరినీ ఇలా పరిచయం చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. నిజంగా సార్, మీ 24 సంవత్సరాల జర్నీ గురించి ఆవిడ ఒక్క మాటలో చెప్పేశారు. అండ్ ఆవిడ కోరిక కూడా మీరు అన్ని లాంగ్వేజెస్ లో చేయాలని. ఆవిడ ఎన్ని పాటలు అయితే ఎన్ని లాంగ్వేజ్ అయితే పాడారు. ఏం లేదు, ఇంతకుముందు తరం ప్రతిభ కదా, తరం రాజేశ్వరరావు, పెంజల్ గారు, ఎవరైనా వాళ్ళ దగ్గర ప్రతిభ దగ్గరికి జనం వెళ్ళేవాళ్ళు. అవును. ఇప్పుడు మనకి హీరోయిన్ కోసం అని చెప్పి ఎక్కడెక్కడో బాంబేలో సందుగొందుల్లో తిరుగుతారు కదా. అవునండి. అలాగే పూర్వం ఏంటంటే ప్రతిభ ఉన్న దగ్గరికి జనం వచ్చేవాళ్ళు. ఇవాళ ప్రతిభ జనాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను సెకండ్ హాఫ్ లో చేయబోయేది అదే, జనాన్ని వెతుక్కుంటూ నేను వెళ్ళి లేకపోతే ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు వదిలేస్తే ఏమవుతుందంటే మెలోడీ చచ్చిపోయే చివరికి మ్యూజిక్ అంటే M stands for melody. Without melody you will become sick. అది మ్యూజిక్. సో మెలోడీ లేని జీవితం ఎలా ఉంటుంది? అందుకని నేను మళ్ళీ అందరినీ అడుక్కునైనా సరే నిర్మమాణంగా చెప్తున్నాను, అడుక్కునైనా మంచి సినిమాలు సంపాదించి మంచి సంగీతాన్ని నిలబెట్టాలని నా ధ్యేయం. మీ మాటకి నిజంగా ప్రతి మనసు, సంగీతం అంటే ఇష్టపడే ప్రతి మనసు పులకరిస్తుందని, మీకు అలాంటి ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ మ్యారేజ్ అయ్యి మీరు మీ మిస్సెస్ గారికి 36 వసంతాలు కంప్లీట్ చేశారు మీరు. అవును, కరెక్ట్. బాగా ఫాలో అవుతున్నారా? ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ సార్. ఎలా ఉన్నారు సార్? వెరీ హ్యాపీ. ఇంట గెలిచి రచ్చగలమంటారు కదా. నా భార్య పేరు నిర్మల, హౌస్ వైఫ్, #1 కుక్. నేను కూడా ఉంది. ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నాకు. మా అబ్బాయి నాగసాయి శరత్చంద్ర సిడ్నీలో స్థిరపడ్డాడు. తను కామన్వెల్త్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. మా కోడలు కూడా సేమ్ బ్యాంక్, రేణు మా కోడల పేరు. మా అబ్బాయి పేరు నాగసాయి శరత్చంద్ర, మనవాడి పేరు నాగసాయి జయదేవ్. 3 ఏళ్ళు వాడికి, రేపు నవంబర్ నిండితే. అమ్మాయి పేరు నాగలక్ష్మి, వాళ్ళు చెన్నైలో స్థిరపడ్డారు. మా అల్లుడి పేరు పన్నీర్ సెల్వం. తర్వాత ఏమో నాగసాయి శ్యామసుందర్ మా మనవాడు, 9 నిండాయి, 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. మనవరాల పేరు తపస్విని. సో తనకి ఇప్పుడు 6 నిండుతాయి, అక్టోబర్ 23కి. చాలా అందమైన కుటుంబం, అరమరకెళ్ళి లేని కుటుంబం మాది. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అయినా కలిసి ఉంటాం. అది మా కుటుంబం, ఒక మాటలో చెప్పాలంటే. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నమాట. సార్ సురేష్ గారు, ఈ సందర్భంగా మీరు ఎలా కుక్కని గుర్తు చేశారు కాబట్టి, మీరు వండిన వంటకాలు బాలుగారు తిన్నారు, జానకమ్మ తిన్నారు, సుశీలమ్మ తిన్నారు, అందరూ తిన్నారు, పెద్దవాళ్ళంతా.
అంటే సుశీల్ గారు తినలేదు, బాలు గారు తెలియకుండా తిన్నారు. ఓకే. తెలిసి జానకి గారు చాలాసార్లు తిన్నారు. ఓకే. బాపు గారు మాత్రం చాలా ఆనందపడ్డారు. ఆయన ఇంతగానో అదృష్టం ఏం కావాలి. ఆయన 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 ఇచ్చిన గ్రేట్ కాంప్లిమెంట్ అదొకటి. తర్వాత మీరు మంచి పెయింటర్ కూడా. అవును, ఆర్టిస్ట్, మంచి బొమ్మలు వేస్తారు. చాలా మంది తెలియదు. మంచి వంటవాడిని, మంచి డ్రైవర్ని, క్యారమ్ బోర్డు, చెస్ అద్భుతంగా ఆడతాను నేను. క్యారమ్ బోర్డు అయితే ఎక్స్ట్రాడనరీ అని చెప్పచ్చు. ఇంకా అదే చెప్తున్నా కదా, నేను టైప్ హైయర్, హై స్పీడ్, షార్ట్ హ్యాండ్, హైయర్, హై స్పీడ్, బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్. సో చాలా ఉన్నాయి. కానీ చివరికి నేను మెచ్చిన మా మాధవ పెద్ది వారి కుటుంబానికి భగవంతుని ఇచ్చినటువంటి గొప్ప కానుక సంగీతం. అవునండి. దాంట్లో స్థిరపడటం అనేది అది మేము చేసిన అదృష్టం అంతే. సార్, ఎట్ ది సేమ్ టైం సంగీతం గురించి ఒక్క నిమిషం నేను అక్కడ పాజ్ చేస్తున్నాను. ఎందుకంటే బాపు గారు తెలుగు సినిమా చరిత్రలో బాపు గారి బొమ్మలు అంటే చాలా విషయాలు మాట్లాడతారు. బాపు గారు మీకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అవును, మా ఇంట్లోనే ఇచ్చారు. అది అవును, మా ఆవిడతో చెప్పారు అనమాట. ఒక 20 నిమిషాలు మీ ఇంటి, ఆయన ఎవరింటికి జనరల్గా వెళ్ళరు, 20 minutes ఇచ్చారు. అనుకోకుండా జానకి గారు కూడా ఆ టైంలో మా ఇంట్లో ఉన్నారు. 20 నిమిషాలు అయిపోగానే అడిగింది ఇస్తున్నారా అన్నారు, ప్యాక్ చేసి. దెబ్బ రొట్టెను అల్లం పచ్చడి అడిగారు అన్న, ఇచ్చేసాం. మీ ఆయన మ్యూజిక్ ఎందుకు బాగా చేస్తాడంటే, మీ ఆయన మంచి కుక్కు కాబట్టి, కుక్క కాదు కుక్క కూడా, ఎందుకంటే విశ్వాసం ఎక్కువ నాకు, అలా చూస్తాను, మంచి కుక్ కాబట్టి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఒక కితాబ్ ఇచ్చారు అప్పు గారు. మీ బొమ్మల గురించి కూడా అన్నారు ఆయన మాట. అదేంటే చాలా ఏదో చెప్పారు ఆయన, మంచి మాట చెప్పారు. నీలో చాలా కోణాలు ఉన్నాయా, బాగుంది, వెరీ గుడ్ అన్నారు. వెరీ గుడ్ అంటే ఎక్స్ట్రాడనరీ అన్నమాట. అవును, ఆయన బేసిక్ గా ఎవరింటికి వెళ్ళరు, ఇంటికి రావడం ఒక అదృష్టం. తర్వాత ఆయన ఇచ్చే కాంప్లిమెంట్స్ కూడా చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన బొమ్మలు మాత్రమే మనతో ఎక్కువ మాట్లాడతాయి. సో మనతో పాటు ఇంకా కాల్ వస్తున్నారు. సార్ హలో. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అవిన్. ఇప్పటి నుంచి కాలర్స్ కి నేను చేసే ఒక చిన్న మనవి ఏంటంటే, మీరు త్వరగా మాట్లాడండి. 2 minutes 3 minutes అంటే కష్టం, 1 minute మాట్లాడండి. ఎందుకంటే చాలా కాలర్స్, మీరు నమ్మరు, అక్కడ సిస్టమ్ లో చూస్తే స్కైప్ లో స్క్రీన్ మొత్తం నిండిపోయింది సార్. స్క్రీన్ మొత్తం నిండిపోయింది, మొత్తం అన్ని బాక్సుల్లో కాల్ 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 కాల్. రేపు టోరీలో మళ్ళీ ఒక 3-4 సార్లు మేము ఇటువంటి ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పి ఇవ్వకపోతే జనం అందరూ అడ్రస్ కనుక్కొచ్చి నన్ను కొడతారు. అలా ఏం లేదు సార్, మన కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో అవిన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? శ్రీనివాస్ రెడ్డి ఇవ్వండి సార్. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు, త్వరగా మాట్లాడండి సార్. సురేష్ గారు. నమస్కారం సార్. రెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే సురేష్ గారు, బాగున్నారండి? అయ్యా బాగున్నాను సార్. సార్ ఇప్పుడు ఇంత సుశీలమ్మ గారు పాడారు, చాలా అసలు ఉండబట్లో ఫోన్ చేస్తున్నాను సార్. జానకి గారు పాడారు. సారీ, జానకమ్మ గారు మాట్లాడారు. చాలా బాగా పాడారు సార్. అంటే మీ సంగీత డైరెక్షన్ లో. సార్ మీరు అమ్మ గురించి ఒక్క పాట పాడతారు సార్? తల్లి గురించా? అవును సార్, మీ నోటి నుండి నేను వినాలని పాడారు. ఒకటి జానకి గారు నా దగ్గర పాడారు తల్లి దీని గురించి. అంటే అది అమ్మ కాదు, యాక్చువల్గా దేవత అమ్మే కదా. అవును, అమ్మ అంటే ఇళ్లలోనే ఎనలేని దైవం, అది చాలా అద్భుతమైన మాట రాశారు. అలాగా ఇది కనకదుర్గ అమ్మవారి మీద విజయవాడ దండ చేసిన పాట. నేను త్వరలో మీకు మొత్తం సాంగ్ వినిపిస్తాం. మనం టైం తక్కువ ఉంది కాబట్టి నేను రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. ప్రశ్న అడగాలి సార్ నేను. భైరవ దీపంకి మీరు పనిచేస్తున్నప్పుడు, ఎందుకంటే అది బాలు గారి సినిమాల గురించి, అంటే ఆయన పాడినటువంటి సినిమాలు గురించి మనం లిస్ట్ తీసినట్టయితే లైఫ్ టైం సాంగ్స్ అని కొన్ని ఉంటాయి ప్రతి సంగీత కళాకారుడికి. సో ఆ కళాఖండాల్లో భైరవ ద్వీపం ఆయనకి అలా నిలిచిపోతుంది. శ్రీ తుంబుర నారద గానామృతం, నాదామృతం, నన్ను మన్నించండి లిరిక్స్. సో అలా ఆ పాట అంత మంచి పాట. తర్వాత జానకమ్మ గారికి వచ్చేసి నరుడా ఓ నరుడా పాట. సో ఎలా అనిపించింది సార్ అది? ఆ టైం సినిమాలో ఆ పాట లేదు. నేను రావికొండలో వారు కూర్చొని గట్టిగా మాట్లాడి, ఎన్టీ రామారావు గారు ఇదే విజయ సంస్థలో శివశంకరి ఆ రోజుల్లో అద్భుతమైన పాట కదా, అది ఒక రాగంలో చేశాడు, దర్బార్ కన్నడ. అలా కాకుండా మనం ఒక రాగ మాలిక తీసుకుని సరిగమ్మ పదని ఆయనకి అర్థం చెప్తూ రాయించాలనుకుంటే వేటు సుందరమూర్తి గారు ఒక 4 రోజులు కష్టపడ్డాను నేను ఆ పాటకి చేసి. మొత్తానికి చాలా వాగ్వాదాలు కూడా జరిగాయి సంగీతం గారికి నాకు. నీకు కొంచెం చాదస్తం ఎక్కువ అవుతుంది అన్నాడు ఆయన. అయ్యో చాదస్తం కాదండి, రసికరాజు తగువారం కదా శివశంకరి,
ఇటువంటి పాటలు వల్ల ఘంటసాల గారు ఎంత లాంగ్ లైఫ్ పొందారో తెలుసు. కృష్ణుడి గెటప్ మాయాబజార్ వల్ల ఎన్టీ రామారావు పొందిన లాభం ఎంతో మనకు తెలుసు. అందుకనే ఈ పాట వల్ల నేను ఉన్నా లేకపోయినా ఈ పాట గుర్తొచ్చినప్పుడల్లా సురేష్ గుర్తు రావాలి. నేనే కాకుండా బాలకృష్ణ గారు, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు, ఇటు వేటూరు సుందరమూర్తి గారు, విజయ సంస్థ విజయ కాకపోతే బస్సు అటువంటి పాటలు ఎవరు తీయలేరు కూడా. అదే జరిగింది. అంతే షడ్జమ ముందు పల్లవి మొదటి చరణం వరకు అభేరి రాగం అంటాం. అభేరి రాగంలో చేసాం. తర్వాత సరిగమ్మ పదని వస్తుంది రెండో చరణంలో. షడ్జమానికి హంసధ్వని, రిషభానికి కేదారి గౌళ, గాంధారానికి మోహన, మధ్యమానికి హిందోళ, పంచమానికి సరస్వతి, దైవతానికి చక్రవాక రాగం, నిషాదానికి కళ్యాణి. సో 7 సరిగమ పదని దాన్ని చేసాం. అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం అంతే. ఇది నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు. అదే చెప్తాను, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్. అది జరిగింది. అది నాకేంటి అందరికీ అద్భుతాన్ని పేరు తీసుకొచ్చింది. అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను ఆ పాట గురించి. సార్ మనతో పాటు కాలర్ ఉన్నారు. హలో హలో అవి నేను గీతని. నమస్తే అండి మాధవరెడ్డి గారు. మీరు నమస్కారం అండి. ఇప్పుడు ఈ గంట 40 నిమిషాల నుంచి ఎదురు చూస్తున్నాను, ఎవరైనా ఒక లేడీ ఫోన్ చేయబోతారని. అయ్యో నేను మీ షో స్టార్టింగ్ నుంచి వింటున్నాను. అసలు ఎంత హ్యాపీగా ఉందో అసలు. మీకు బాలసుబ్రహ్మణ్యం గారు, అదే జానకి గారు కాల్ చేయడం అంతా విని అసలు ఆయన మాట్లాడిన వాళ్ళతో నేను కూడా మాట్లాడగలనా అని చెప్పి నాకు ఒక సర్ప్రైజ్ అనమాట. అసలు నాకు పెద్ద అదృష్టం అనుకుంటున్నా నేను. అంత పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత మీతో నేను కూడా మాట్లాడగలను అని అనిపించింది నాకు. అందరికన్నా టోరీ అనేది మనకి అదృష్టం కలిగించింది కదా. టోరీ వల్ల కదా మనందరం కలిసాం. అవునండి, టోరీ మాకు అసలు ఎంత మంచిగా అందరు సెలబ్రిటీస్ ని ఎంత బాగా పరిచయం చేస్తున్నారంటే టోరీకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కానీ సరిపోవండి. అందుకని ఇవాళ టోరీ పేరు స్టోరీ. ఎందుకంటే సురేష్ తో స్టోరీ అన్నమాట. అదే అసలు మీ మాటలు కూడా ఎంత సింపుల్ గా అసలు అందరితో ఎంత బాగా అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి మన ఇంట్లో మనిషిలాగా. అసలు అంటే మేము మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమా వాళ్ళు అంటే మేము ఏదేదో ఊహించేసుకుంటాం కదా. అసలు అబ్బా వాళ్ళు మాట్లాడరు అసలు చాలా ర్యాష్ గా అట్లా అని. కానీ అసలు అందరితో ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే తెలుస్తుంది అనమాట. మీరు కూడా అసలు మామూలుగా మాలానే ఉంటారు, అసలు మాలాగానే మాట్లాడతారు అన్ని అని చెప్పి ఇట్లా టోరీ ద్వారా తెలుస్తుంది మాకు. అసలు మీతో మాట్లాడుతుంటే అసలు చాలా అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు. అందరు కాల్స్ రిసీవ్ చేసుకొని అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఇంకా అందుకని నేను కూడా ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కలిసిందనమాట. అయ్యో మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటాయి, అలా ఏం లేదు. కాకపోతే సినిమాల్లోనూ ఏంటంటే ఖాళీగా ఉన్నా కూడా బిజీగా ఉన్నట్టుగా బయట చెప్పుకుంటారు. అటువంటి మేము చెప్పను, అంతే తేడా, చిన్న తేడా, అంతమించి ఇంకా చాలా మూవీస్ చేయాలండి. ఇప్పుడు ఈ జనరేషన్ కి మీ మ్యూజిక్, మీ పాటలు వినిపించాలి. ఇంకా అందరికి తెలియకుండా పోతున్నాయి అవి. లేదు అన్ని వస్తాయండి, మీరేం పర్లేదు. టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మీకేం పర్లేదు. అన్ని బ్రహ్మాండంగా మంచి మంచి పాటలు అన్ని వస్తాయి. రావాలని కోరుకుందామండి. మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీకు అసలు మీ పాదాలకి నమస్కారం. చేయలేను, అంత వద్దుగానే. చాలా థ్యాంక్స్ అండి మీతో మాట్లాడించినందుకు. థ్యాంక్ యూ గీత గారు, టేక్ కేర్ అండి, బాయ్. ఇవాళ సార్ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. హలో హాయ్ అండి. హలో, నేను షికాగో నుంచి షర్మిలని కాల్ చేస్తున్నానండి. షర్మిల గారు సురేష్ గారితో మాట్లాడండి మేడం. ఓకేనండి. నమస్కారం షర్మిల గారు, చెప్పండి. నమస్కారం అండి సురేష్ గారు. అయితే మీ షో మార్నింగ్ నుంచి వింటున్నాను నేను. మీకు మార్నింగ్ కదా? అవును అవునండి, అదే స్టార్ట్ అయినప్పటి నుంచి బిగినింగ్ నుంచి వింటున్నాను. బాగుందా? చాలా బాగుందండి. అయితే మీరు చెప్పిన మాటలలో ఏంటంటే మేము ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ చేసి మళ్ళీ మ్యూజిక్ ని మళ్ళీ తీసుకొస్తాం అని అంటున్నారు కదా, అది నాకు చాలా సంతోషము. ఏదో ఫ్యూచర్ లో మంచి మంచి వింటాము అని ఇక ఒక రకమైన ఉత్తేజం వస్తుందండి నిజంగా. మీలాంటి వాళ్ళ గుడ్ విషెస్ వల్ల, భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల డెఫినెట్ గా మళ్ళీ మంచి సినిమాలు చేసి మళ్ళీ ఆ పాతని మళ్ళీ కొత్తగా ఈ కొత్తలో పాతను కలుపుదాం. ఓకే, తప్పకుండా. అదేనండి, దాని గురించే మాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్స్ అమ్మా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్స్ అండి. ఓకేనండి. నాకు అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ షర్మిల గారు. యా, టేక్ కేర్ అండి. హలో హలో, నా పేరు మధు అండి. మధు గారు నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? బాగున్నాను సార్. సార్, ఇవాళ ఒక విశేషం ఏంటంటే ఇవాళ మీతో ఎస్పి బాలు గారు మాట్లాడారు సార్. అందులో ఎస్ ఉంది. అవునండి. ఎస్ జానకి గారు మీతో మాట్లాడారు. ఎస్ అందులో కూడా ఎస్ ఉంది అనమాట. అంటే సురేష్ గారు కూడా ఎస్ అనమాట. అంటే ట్రిపుల్ ఎస్ అయిపోయింది అనమాట మనకి ఇక్కడ. మ్యూజిక్ లో కూడా ఎస్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అదే అందుకనే సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు అందరిలో ఉన్నారనమాట. అగ్ర మన సక్సెస్ వెలిగిన మ్యూజిక్ పాడే వాళ్ళు అందరిలో కూడా ఎస్ అంటే సురేష్ గారు అందరిలో ఉన్నారనమాట. ఎస్ అందుకనే ఎస్ జానకి గారు తెలివిగా పెళ్ళైనా కూడా వి జానకి అవ్వాలి ఆవిడ. ఎస్ జానకి ఎందుకు భగవంతుడు ఉంచాడంటే ఏ టైప్ పాట నేను పాడగలను ఎస్ అంటుంది, లేకపోతే నో జానకి అనేవాళ్ళు కావండి. అందుకని అంటే మీరు అందరిలో ఉన్నారనమాట సార్. మీరు అందుకనే మన టెలిఫోన్ బుక్ లో కూడా ఎస్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. అవును సార్. బాగుందండి. వెరీ నైస్ టు టాక్ విత్ యూ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. చెప్పండి ఒకసారి సురేష్ గారు చెప్పండి సార్. ఇవాళ మీకు నచ్చిన ఒక సాంగ్ మా గురించి ఒక చిన్న ఇది నాకు మీ నిక్నేమ్తో సహా కావాలి సార్. నా పాటలు పాడుకుంటే తిడతారు బయట. అంటే నచ్చిన మీరు డైరెక్షన్ చేసిన అన్ని సాంగ్లో ఏదైనా ఒక్కటి మీకు నచ్చింది సార్. నా మొట్టమొదటి పాట ఒక పల్లవి. ఇది సరిగమలెరుగని రాగము, ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని రాగము, ప్రేమ గానము, ఇది సరిగమలెరుగని రాగము. ఇది నా మొట్టమొదటి పాట. ఎప్పుడు అన్ని ఫస్ట్ ఎప్పుడు ఇష్టం కదా. అవునండి, అది అన్ని ఇష్టమే నాకు. బాగుందండి. బాగా చెప్పారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. అండ్ సార్ వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, అవే నేను వాసు హాస్టల్ నుంచి. ఎలా ఉన్నారు? నేను లవ్ కేక్ అండి. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం. సురేష్ గారు బాగుందా? కేకా నాకు క్వశ్చన్ అండి. అంటే మీ గురించి నేను చెప్పక్కర్లేదు, వాళ్ళందరూ చెప్తున్నారు. యూఆర్ వన్ ఆఫ్ ద మెలోడియస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ అవర్ మూవీ ఫీల్డ్. నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే, సురేష్ గారు, ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ ఉంటాడండి. యాక్టర్ ఉంటే ఆయన కొడుకు, ఆయన మనవడు మనకు సినిమా ఫీల్డ్ లోనే ఉంటారు హీరోగా. దట్స్ గుడ్ థింగ్ అండి. అట్లీస్ట్ వాళ్ళ నటన నెక్స్ట్ జనరేషన్ పాస్ చేసి వాళ్ళని రిఫైన్ చేసి మంచిగా వస్తుంది కదా. సో ఈ మనకు మ్యూజిక్ ఫీల్డ్ లో చూడండి, మహాదేవన్ ఎక్స్ట్రాడినరీ అండి. మహాదేవన్, రమేష్ నాయుడు, జీకే వెంకటేష్, వీళ్ళ సాంగ్స్ ఎంత క్లాసికల్ టచ్ ఉంటాయి, లిరిక్స్ లో ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు. ఎప్పుడిన్నా అండి, 50 ఏళ్ళ తర్వాత కూడా 100 ఏళ్ళ తర్వాత కూడా అంత క్లాసిక్ ఉంటాయి కదా. వాళ్ళ పిల్లలు ఎందుకు రాలేదండి మ్యూజిక్ ఫీల్డ్? అంటే ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుందండి. ఇప్పుడు వచ్చింటే వాళ్ళ టచ్. ఇప్పుడు మహాదేవన్ ఉన్నాడండి. అదే నేను చెప్తున్నాను. మీరు క్వశ్చన్ అడిగారు కదా, నాకు అర్థమైంది. ఇప్పుడు మాధవ్ సురేష్ గారు అబ్బాయి మంచి కీబోర్డ్ ప్లేయర్ మా అబ్బాయి. కానీ ఐ నెవర్ అలౌడ్ హిమ్. నేనే అతన్ని అలౌ చేయాలి. ఎందుకంటే ఇది గ్యారంటీ లేని ఉద్యోగం ఇది. సో వాడు చక్కగా ఎంఎస్ చదువుకుని ఈజ్ వెరీ వెల్ సెటిల్డ్. ఇప్పుడు మళ్ళీ పియానో నేర్చుకుని ప్రమాణంగా వాడు ఆ దృగ్ధనంతా తీర్చుకోవచ్చు. ఎస్ రాజేశ్వరరావు గారు అబ్బాయి, ఇద్దరు పిల్లలు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు, కోటి వాసురావు. అదే చెప్తున్నాను. అదే అందరూ అయిపోతా ఇంకా ఊళ్ళో వాళ్ళకి ఇంకా మన అవకాశాలు రావు కదా. అందుకనే ఇళయరాజా గారి అబ్బాయి కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు ఇప్పుడు. ఇళయరాజా గారి అబ్బాయి యువన్ శంకర్ రాజా గారు. సో రోషన్ గారి అబ్బాయి రాజేష్ రోషన్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ నార్త్ లో ఉన్నారు. మీరు అన్నట్టు అంటే మీరు కరెక్ట్ అండి. ఇప్పుడు ఇది ఒక పరంపర కదండి. ఇప్పుడు కానీ అందరూ రూల్ ఏముంది అలాగా సార్. ఇప్పుడు కుమ్మరి ఉంటాడు, కుమ్మరి కొడుకు కుమ్మరి అవ్వాలని రూల్ లేదు కదా. మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు మ్యూజిక్ కావాలని రూల్ లేదు. అగ్రీ అవుతాను.
మమ్మల్ని కాంట్రాక్ట్ చేయట్లేదండి ఎందుకు అంటే ఏంటంటే మీ ముందు మేము ఆర్గ్యూ చేయాలంటే ఎందుకంటే ఈ మ్యూజిక్ అనేది ఒక ఓషన్ కదండి. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పాస్ చేసి అలా పాస్ చేసేయాలనుకోండి అది ఒక రిఫైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి నితశ్రీ మహాదేవన్ అంటాం, ఆమె వాళ్ళ మదర్ ఆల్రెడీ మీరు అన్నది అర్థమైంది నాకు. ఇప్పుడు కొంతమంది అలా అయ్యారు, వాళ్ళ ప్రొఫెషన్ అలాగా కంటిన్యూ అవ్వాలని కోరుకున్నారు, మరి కొంతమంది కోరుకోలేదు, అంతే తేడా. అంతమించి ఏమైంది, మన 5 వేళ్ళు అలా ఉండవు కదా. అందుకనే దీనికి నో ఆన్సర్. దీనికి ఏంటంటే కొంతమంది ఇష్టపడ్డారు, వాళ్ళు అలా వచ్చారు. ఒకవేళ చదువు అబ్బకపోయి ఉండొచ్చు, చదువు అబ్బి ఉంటే బహుశా వాళ్ళు కూడా ఇంకో చోట వెళ్ళి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి దీంట్లో. అందుకని ఇదే వచ్చిన వాళ్ళని మనం ఆదరిద్దాం, రాని వాళ్ళని మనం ఎక్కడుంటే అక్కడ బాగుండాలని కోరుకుందాం, అంతే. అంతమించి ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. మళ్ళీ నెగిటివ్ అని చెప్పట్లేదండి, వచ్చిన వాళ్ళు నేను అసలు నెగిటివే లేదు. అసలు మా ఇంటి పేరే పాజిటివ్, నెగిటివే లేదు. నెగిటివ్ థాట్స్ ఉండవు సార్. యాక్చువల్లీ మనకి ఇంకా చాలా కాలర్స్ ఉన్నారు కాబట్టి సార్. ఓకే, టేక్ కేర్, బై. యా, సో బేసిక్లీ కాలర్స్ ఉన్నారు, బట్ సార్ నాకు కొంచెం క్వశ్చన్స్ వేయడానికి కూడా కావాలి. కాలర్స్ ఉన్నారు కాబట్టి నేను కాల్ రగలేరే. యా సార్, మీరు మొట్టమొదటి సంగీత దర్శకులు టీవీకి. మీ ద్వారానే టీవీ ప్రోగ్రామ్కి, ఒక టీవీ సీరియల్ కానివ్వండి, దేనికైనా టీవీకి సంగీతం వహించడం అనేది మీ ద్వారా స్టార్ట్ అయింది. కాకపోతే చిన్న తేడా ఏంటంటే 1997లో ఈటీవీ స్టార్ట్ చేశారు. నాకు తెలిసినంతవరకు ఫస్ట్ పే ఛానల్. అవును. అంతకుముందు మన దూరదర్శనే ఉండేది. అవును. సో దాంట్లో నరసరాజీయం డివి నరసరాజు గారు డైరెక్ట్ చేశారు. కానీ దాంట్లో పాటలు లేవు. ఓకే, పాటలు లేవు, రీ రికార్డింగ్ చేశారు. నాగేష్ గారు ఒక అద్భుతమైన నటుడు, ఆయన హీరో. 13 ఎపిసోడ్స్. మీరు చెప్పింది కరెక్ట్, ఫస్ట్ టీవీ సీరియల్. అవును సార్. నెక్స్ట్ది మన వాసురావు చేసాడు తను సాంగ్స్, అదే అంతరంగాలు. అవును, అంతరంగాలు రీ రికార్డింగ్ నేను 1.5 years చేసేదానికి. తర్వాత అనుబంధం, ఇంకా ఒకటేంటి చాలా పోపులు పెట్టే రకరకాల వాటికి చేశాను నేను. 1, 2 కాదు, గంగోత్రి లెక్క పెట్టుకుంటే అద్భుతాలు చేసాం. బట్ మొదటి ఇప్పుడు రావు బాల సరస్వతి గారి లాగా మొదటి టీవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఒక పేరు పట్టిన అదృష్టం అదే. అండ్ మీ వల్లనే ఒక రకంగా చెప్పాలి సార్, ఈ రోజు వండర్ఫుల్ మ్యూజిక్స్ వస్తున్నాయి మనకు. సినిమా పాటకి ఏమాత్రం తగ్గిపోయినటువంటి క్వాలిటీ కానివ్వండి, అలాంటి సంగీతం కానివ్వండి, టీవీలో కూడా మనకి వినపడుతుంది. వస్తున్నాయి డెఫినెట్గా వస్తున్నాయి, నో డౌట్. బట్ నిజంగా మేమంతా థ్యాంక్స్ చెప్పాలి సార్. టీవీ వల్ల ఎంతో మంది కళాకారులు, అంటే దమ్మున్న వాళ్ళు, అద్భుతంగా చాలా మంది సినిమాల్లో అవకాశం లేని వాళ్ళు చాలా మందికి అన్నం పెట్టింది టీవీ ఇండస్ట్రీ. టీవీ వల్ల సినిమా ఇంకా లాంగ్ లైఫ్ వస్తుంది తప్పితే సినిమా వల్ల టీవీకి ఒరిగిందే ఉండదు కదా, మనకి చిన్నమ్మ పెద్దమ్మ లాగా. కానీ టీవీ వల్ల ఎన్ని వందల మంది కుటుంబాలు బతుకుతున్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు టీవీ అండ్ సినిమా. నాకు రెండు కళ్ళే. అవును సార్. టీవీ విషయానికి వస్తే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక జడ్జిగా, ఒక మంచి గురువుగా చాలా మంది పిల్లలకు నేర్పించారు. మీరు అలా హోస్ట్ చేసిన వాళ్ళు సునీత గారు ఉన్నారు. సునీత అంటే తను మొట్టమొదటిలో బిగినింగ్ డేస్ లో ఫస్ట్ డ్యూయట్ పాటించాను రామనాయుడు గారి పిక్చర్లో. నాకేంటంటే ఎందుకని జరిగిందంటే, టు సే వెరీ ఫ్రాంక్లీ, మా అన్నయ్యకి ఎంత విషయం ఉండే పీక్ టైంలో చనిపోయాడు మా అన్నయ్య. అందుకనే వాడి ఆత్మశాంతి కోసం అని చెప్పి, నిజంగా వర్తీ సింగర్స్ ఎవరున్నా కూడా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్ అని చెప్పి నేను చాలా చోట్ల చెప్పాను ఇది. అండ్ నేను ఎప్పుడు గోడ మీద పిలివాడంలా మాట్లాడను, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అమ్మ బాగా సంగీతం నేర్చుకోండి అన్ని మెళకువలో చెప్తాం, అంతేగాని విన్నవాళ్ళు అదృష్టవంతులు, అంతే కదా సార్, ఎవరు ఇది వాళ్ళది. సో నేను మంచి గురువుల దగ్గర పనిచేశాను కాబట్టి ఆ సారాంశాన్ని వాళ్ళకి చెప్తుంటాను. అందుకనే బహుశా నన్ను ఒక మంచి జడ్జిగా జనాలు గుర్తించారేమో నాకు తెలీదు. బట్ ఏదైనప్పటికీ ఏంటంటే, మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి, అంతే సార్. అది చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞతాభావం, ఎనీ సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నేను చెప్పేది ఒకటే, కృతజ్ఞతాభావం చాలా ఇంపార్టెంట్. మనం చిన్నది ఫ్రీ ప్రోగ్రామ్ చేసినా, ఒక చిరంజీవి గారికి సినిమా చేసినా సరే తేడా ఉండకూడదు. దాంట్లో మన ప్రతిభ కనిపించాలి. ప్రతిభ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ ఎనీ టైం. అందుకని ఇప్పుడు మనకి 900 సినిమాలు చేశారు కదా అని చెప్పి చక్రవర్తి గారిని గుర్తుపెట్టుకుని 90 సినిమాలు చేసిన ఘంటసాల గారినో రాజేశ్వరరావు బెంజాల గారు మర్చిపోలేదు కదా. సో క్వాలిటీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. క్వాంటిటీ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మాధవపేట సత్యం గారికి వివాహ భోజనం ఒక్క పాట వల్ల హీ హాస్ బికమ్ వరల్డ్ ఫేమస్.
నాకు భైరవ ద్వీపం, బృందావనం మన కాలర్స్కే తెలుసు. 2 సినిమాల వల్ల నేను కూడా బికమ్ వరల్డ్ ఫేమస్. అంతేగాని వేలపాటలు చేయక్కర్లా. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చెప్తారు జనం. మొత్తం అంతా అన్నం తప్పిస్తుందా చెప్తారా? అవును సార్. ఈ 80 ఏళ్ళ సినిమా సంగీతం, మన తెలుగు సినిమా సంగీతం, ఎందుకంటే చాలా రాగాలు ఉన్నాయి మనకి. అవును, చాలా చాలా రకాలైనటువంటి కొత్త కొత్త ట్యూన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి రోజు రోజుకి. సో సరిగమల్ని చాలా రకాలుగా వాడుతున్నారు. సరిగమలు కదా, ఇప్పుడు అన్నం అదే అన్నం, దాన్ని బిర్యానీ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేయొచ్చు. అవును, అంతే, అంతమించి ఏం లేదు. కాకపోతే అప్పుడు తబలా, ఒక డోలకు ఇటువంటి ఉపయోగించే సంగీతానికి రాను రాను డ్రమ్స్, తర్వాత ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్, ఇంకా వాయిస్ కి గ్యాడ్జెట్స్ చేస్తున్నారు. అంటే చివరికి ఏంటంటే ఎవడైనా పాడచ్చు. తర్వాత మాకు ఆటో ట్యూనర్స్ ఉంటాయి, చాలా మంది తెలుసు ఈ విషయం. ఒక మాదిరిగా పాడాడు నాలాంటి వాడు కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా పాడాడు అనిపించుకోవడానికి పరికరాలు ఉన్నాయి ఇవాళ. సో ఆ పరికరాలని మనం సృష్టించినవి మనని మించి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు మెలోడీ. ఇప్పుడు మన రమణారెడ్డి గారి లాగా ఉంటే ఎన్ని సూట్లు వేసి ప్రయోజనం? ముందు అసలు ఆరోగ్యం ఉండాలి ఫస్ట్. అందుకనే పూర్వం ఏంటంటే భావ ప్రకటన నాగయ్య గారితో స్టార్ట్ అయింది మనకి. నాగయ్య గారు నిన్న మనోడు చనిపోయారు, మహానుభావురాలు. టీజీ కమలాదేవి గారు, పి లీల గారు, జిక్కి గారు, ఇన్ని ఒకళ్ళు, రావు బాలశాస్త్రి గారు, ఎంఎస్ రామారావు గారు, మనం ఎవరిని మర్చిపోగలం. అక్కడి నుంచి ఘంటసాల గారి యోగం వచ్చింది. ఘంటసాల గారు, సుశీల గారు, మరి ఎల్లారీశ్వరు గారు, ఎవరి గొంతులు వాళ్ళవే, ఎవరి పందా వాళ్ళదే. అలాగే నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు, మరి జానక్ గారు, వాళ్ళ కాంబినేషన్ మర్చిపోగలం. ఇప్పుడు ఏమవుతుంది అంటే అప్పటికిప్పుడు తేడా నాకు అనిపించింది. అప్పుడు కాంబినేషన్స్ ఉండేవి. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి రైటరు, ఒక మంచి సంగీత దర్శకుడు, సింగరు, తర్వాత ఏమో హీరో, హీరోయిన్, డైరెక్టర్, ఇంత కాంబినేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ లో 8 మంది కాంబినేషన్ లో 2 అద్భుతంగా ఉండొచ్చు, మిగతా 2 ఇది డల్ గా ఉండొచ్చు. దానివల్ల అది పండదు. అది పండదు, ఇప్పుడు పండదు. ఇప్పుడు ఏంటంటే అందరికి అన్ని 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో పాడేవాడు అద్భుతంగా పాడుతున్నప్పుడు ఆయన క్యాలిబర్ని అర్థం చేసుకుని అద్భుతమైన పాటలు సృష్టించాలని ఉండాలి కదా. అలాగే అన్ని రకాల సంగీతం ఉండాలి. నల్లటి వాళ్ళు ఉంటేనే తెల్లటి వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. అన్నీ ఉండాలి, గుడ్ అండ్ బ్యాడ్ ఉండాలి. కానీ బ్యాడ్ ఎక్కువైపోయి గుడ్ ఉంటేనే ఇబ్బంది. నేను గమనించింది ఏంటంటే 2 days అంటే అప్పటికి ఇప్పటికి తేడా. అప్పుడు తులసి వనంలో అప్పుడప్పుడు గంజాయి మొక్కలు వచ్చేవి, ఇప్పుడు గంజాయి వనంలో కూడా అప్పుడప్పుడు తులసి మొక్కలు వస్తున్నాయి. అంతేకాకుండా 2 days పంధ అంటే పద్ధతి, పంధ అంటాం కదా, ఇట్ హ్యాస్ బికమ్ ఏ ట్రైన్ కాఫీ. ఇండియాలో ట్రైన్లో వెళ్తుంటే మంచి ఫిల్టర్ కాఫీ ఇస్తే అందరు తాగుతారు కదా, మీరు తాగరా? అందరు తాగుతారు. కానీ వెళ్ళే వాళ్ళు రైల్వే వాళ్ళని అడగరు, వాళ్ళు ఇవ్వరు. ఏదో చెత్త కాఫీ తాగుతున్నారు కాబట్టి అదే ఇస్తున్నారు. సో మనం ఇప్పుడు శంకరాభరణం చూసారు, బృందావనం చూసారు, నిన్నటి మొన్నటి అలా మొదలైంది చూసారు, ఆ నలుగురు చూసారు. సో అన్నీ చూస్తున్నారు అందరూ, వాళ్ళు తప్పేం లేదు. అలాగే అద్భుతమైనటువంటి హీరోస్ కూడా అటర్ ఫ్లాప్ అయిన చాలా సినిమాలు ఉన్నాయి. సో దీనికి సినిమా అనేది ప్యాకెట్ లాంటిది. 5 జోకర్లు పడినా వాడు షో చేయలేడు, పక్కవాడు డీల్ చెప్తాడు అంతే. బట్ ఏంటంటే మొట్టమొదటి కొబ్బరికాయ ఎప్పుడు కొట్టామో దాని ఫలితం అనమాట అది, ఆ అదృష్టం అంతే. అది శంకరాభరణం ఎవరి విజయం అని చెప్తాం. పాటలు విశ్వనాథ్ గారు అన్నీ పండేది దానికి కదా. ఇదే వంట అందరు చేస్తారు, ఒకళ్ళు చేస్తే అద్భుతమైన లొట్టలేసి తింటాం, వంట అదే కదా. అంతే సార్. అలాగే సో అందుకనే మళ్ళీ పూర్వపు వైభవం రావాలంటే మనీ క్విక్ ఎర్నింగ్ మనీ అనేది పక్కన పెట్టి, మనీ అనేది మనకున్న వాల్యూకి వాళ్ళు ఇస్తారు. మనీ కోసం పాకులాడకుండా మనం క్వాలిటీ కోసం కనుక పాకులాడితే ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ స్వర్ణయుగం మళ్ళీ వస్తుంది, రావాలని ఆకాంక్షిద్దాం. తప్పకుండా సార్. సార్ మీరు ఆల్బమ్స్ కూడా చాలా చేశారు, ప్రైవేట్ ఆల్బమ్స్ 100 దాకా చేశారు మీరు. 100 పైన చేశారా? నాకు మొత్తం 100 వరకు గుర్తున్నాయి. సో ఈ ఆల్బమ్స్ మీకు మొదటి పాట కూడా మళ్ళీ జొన్నవిత్తుల గారు రాశారు. అవును, ఆల్బమ్స్ ఓం సాయిరామ్. మీరు యూట్యూబ్ లో వెళ్ళి ఓం సాయిరామ్ కొడితే ఫస్ట్ పాట నాదే వస్తుంది, అదృష్టం అదే. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే అక్కడ ఏంటంటే అక్కడ మనకి సినిమాలాగా హీరోయిన్లు ఫస్ట్ నైట్లో కూడా 20 మంది వెనకాల డాన్సర్స్ అవన్నీ ఉండవు కాబట్టి మనం ఏమనుకుంటామో వాళ్ళు అంటే అక్షర సంగీతం మా మహాదేవన్ గారు నేర్పారు. అది సినిమాలు కూడా అంతే రాసింది. అందుకనే సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం, అది నేను చెప్పిన వాచ. అందుకని ఏంటంటే అక్కడ మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, చక్కగా మెలోడీస్గా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎంతోమంది సింగర్స్ని నా ఆల్బమ్స్ ద్వారా కూడా పరిచయం చేసిన సందర్భాలున్నాయి. ఎక్కడెక్కడో ఒక తిరుపతికి వెళ్తే నేను చేసిన హనుమాచార్య కీర్తన వినబడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక గుడికి వెళ్తే ఎంతో ఆనందంగా ఉంటుంది, నా పాటలు వేస్తుంటే. సో అందుకని నాకు అన్ని రకాలుగా
అంటే మాధవపల్లి సురేష్ అనే వ్యక్తి ఏ రకమైన చేయగలడు అని అనిపించుకుంటూ నా పద్ధతి ఆ మెలోడీని పోగొట్టకుండా ఇప్పుడు మీకు తెలుసో తెలీదు ఒక మధ్యరే గజ్జల గుర్రమిది ఇక బజ్జోనంటుంది అని ఒక మూలం తీసుకొచ్చి ఒక సెక్సీ సాంగ్ లో పెట్టా. అది మాధవ ప్రెసిడెంట్ చాలా తక్కువ మంది తెలుసు. సో ఇప్పుడు ఒక పౌరాణిక అద్భుతాలు చేయగలిగినటువంటి పెంజాల నాగేశ్వరరావు సర్దా సర్దా సిగరెట్ అనే పాట కూడా చేయగలరు. ఒక బాపు గారితో వర్క్ చేసిన విశ్వనాథ్ గారు, ఆదుర్ సుబ్బాగారితో పనిచేసిన కేవి మహాదేవన్ గారు ఆర్ఎస్ కోపై పాట కూడా అవలీలగా చేయగలరు. సో అది చేయడం కష్టం, ఇవి చేయడం చాలా ఈజీ. ఇవాళ ఉన్న సినిమాల్లో సంగీతం చేయడం నాలాంటి వాడికి రోజుకి 50 పాటలు నేను చేయగలను ఈజీగా, పెద్ద కష్టపడక్కల్లా. ఏముంది, ఒక డ్రమ్ పీట్ వెళ్తుంటే దానికి ఏదో ఒకటి నోటికి వచ్చిన పాట చేతికి వచ్చిన రాత అని అనమాట. అలా కాదు పాట అంటే, అది కాదు పాట. మనకి రసికరాజుతో వర్మ కదా వింటే రోమాంచితం అవ్వాలి పాట అంటే. ఒక మనసులో మనసై ఎన్ని రకాలు మనకి ఉన్నాయి. సో మళ్ళీ అన్ని రకాలు రావాలి, అన్ని రకాల సినిమాలు రావాలి, వస్తేనే అందరికీ బాగుంటుందని మన టోరీ ద్వారా నేను చెప్పే ఈ ఒక్క మాట అంతే. సార్ చివరిగా రాబోయే తరానికి, ఇప్పుడున్న తరానికి మీరు ఇచ్చే ఒక్క మాట, ఎందుకంటే మనకు ఆల్రెడీ టైం అయిపోతుంది. చెప్పాగా కృతజ్ఞతాభావం చాలా ఇంపార్టెంట్. మనకి అన్నం పెట్టిన వాడిని మర్చిపోకూడదు ఎప్పుడు, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి తెలియకపోయినా భగవంతుడు మనకి ఏదో అవకాశం ఇస్తాడు. ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి, విషయాన్ని తెలుసుకొని చేస్తే ఏమంటుందంటే అది పండుతుంది అంతే. అంతకుమించి నేనేమి ఇప్పుడు ఉన్న తరం అందరూ మన ముందు తరం కన్నా చాలా చాలా తెలియగల వాళ్ళు. బట్ వాళ్ళకి అన్నీ తెలుసు కానీ ఏం తెలియదు వాళ్ళు. అది నేను చెప్పాను, తెలుసుకుంటే ఎలా వాడుకుంటే తెలుసు. మంచి మంచి సింగర్స్ ఉన్నారు, మంచి రైటర్స్ అందరూ ఉన్నారు మనకి, కానీ ఏదో లోటు, ఆ లోటు ఏంటనేది మనకు తెలియట్లా. ఓకే, ఫైనల్గా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా స్టూడియోకి వచ్చి పిలవగానే ఇలా వచ్చి మాతో ఇలా ఈ 2 గంటల సేపు. అవును, నేను థ్యాంక్స్ చెప్పడం కాదు, మనందరం టోరీకి నిజంగా మనస్ఫూర్తిగా మనసావాచా కర్మణ శుభాభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే టోరీ అనేది లేకపోతే అసలు ఏమీ లేదు కదా. అవునండి, ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు, మనకి వాళ్ళ ప్రొడ్యూసర్ టోరీయే. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు టోరీ. ఇది 3వ సారి అనుకుంటే 4వ సారి నేను రావడం. నాకు వచ్చిన ప్రతిసారి ఏంటంటే నా మనసులో ఉన్న మాటలు మా ఇంట్లో చెప్తే ఇద్దరు వింటారు. ఇది ఒక మంచి ఎలక్ట్రానిక్ మాధ్యమం ఇది. ఈ మాధ్యమం ద్వారా నా మనసులోని మాటలు చెప్తే అది ఎన్నో కోట్ల మంది చేరుతుంది. ఇది నాకు అడ్వాంటేజ్ కూడా. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు టోరీ. ఇటువంటివి ఎన్నో మంచి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉండాలని నా అభిలాష. తప్పకుండా సార్. సో వన్స్ అగైన్ వీ కంగ్రాచులేట్ యూ. మీ సంగీత జీవితం ఇలాగే ఇంకా కంటిన్యూ అవ్వాలని. అండ్ వీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరు రావడం వల్ల బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, జానకమ్మ గారు కానివ్వండి, మనకు కాల్ చేసి మాట్లాడడం మేము ఎంతో చేసుకునేటువంటి పుణ్యం అని చెప్పాలి. ఇదంతా మళ్ళీ ఇలాగే మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు ప్రామిస్ చేసినట్టుగానే మీరు బాపు గారితో, మీరు జానకమ్మతో చేయాలని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. ఈ స్టూడియోలో, ఇదే టోరీలో మీరు మాకు ఇచ్చారు మాట. తప్పకుండా. So thank you so much sir once again, and we congratulate you once again. Thank you Nana. So that's it. Thank you so much sir. Thank you so much for all your blessings. That's it from Tollywood Talkies guys. మళ్ళీ రేపు వస్తాను నేను. రేపటి వరకు సెలవు. అండ్ నిజంగా మరొకసారి మనస్ఫూర్తిగా మాధవపెద్ది సురేష్ గారికి కంగ్రాచులేషన్స్. ఈరోజు ఇంతే సెలవు. నేను రేపు మళ్ళీ కలుస్తాను. టాటా అండ్ లవ్ యూ ఆల్ గైస్. బాయ్.